And pray the Almighty God for the precious words, Lord. నీ ప్రశస్తమైనటువంటి నీ వాక్యము కొరకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. Let the word come forth in a mighty way. నీ వాక్యము తండ్రి గొప్ప శక్తి కలిగింది నేను వస్తూ ఉన్నది. Let all of us be blessed by the preaching of the word. నీ వాక్యము బోధించడం ద్వారా మేమందరం ఇక్కడ ఆశీర్వదించబడతామని And నమ్ముచున్నాను. we commit the preaching of the word into your hands. ప్రతి ఒక్కరిని ప్రభువు నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. Let the words of the prophet must only come from our mouths, Lord. నీకు దేవుని వాక్యం ద్వారా ఏదైతే మాట్లాడు ప్రభు ద్వారా అదే మాట్లాడంటే And we give you glory and honor. నేను నీకు మహిమను ఘనతను నీకే నేను అప్పగిస్తున్నాను. In the resurrected name of Lord Jesus I pray. పునరుద్ధరణ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Please be seated. మీరందరూ దయచేసి కూర్చోండి. Once again we greet all in the name of Lord Jesus Christ. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. And we are all assembled here in the name of Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీరందరూ ఇక్కడ కూడి ఉన్నారు. From the portion we read this morning, మరి మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే there is one brother called Epaphras. ఇక్కడ ఒక సోదరుడు ఉన్నాడు, అతని పేరు ఎపఫ్రా. And we don't know more about this Epaphras. మరి ఎపఫ్రా గురించి ఎక్కువగా మనకు తెలియదు కానీ Hallelujah. హల్లెలూయా. So I searched, మీరందరూ హల్లెలూయా చెప్తూ ఉండండి. I searched many places. మరి చాలా చోట్ల నేను వెతికాను ఈ పేరు కోసం. And to know about this brother, మరి ఈ యొక్క సహోదరుడు ద్వారా ఏంటి మనకు తెలిసిందంటే what kind of a character he was having. మరి ఎటువంటి అతను లక్షణంలోనూ కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలి. And his name is written in the Bible. ఇక్కడ బైబిల్లో ఆయన పేరు రాయబడి ఉంది. And said Paul is a witness about this Epaphras. మరి ఎపఫ్రా గురించి పౌలు గారు ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇక్కడ. And when we preach this message about this Epaphras, ఈ ఎపఫ్రా గురించి బోధించే ముందు and we come to know that he is a great prayer warrior. ఇక్కడ ప్రార్థన యోధుడు ఒక ఆయన్ని మనం చూడగలం. What kind of a man, what kind of a brother he was. అతను ఎవరు ఎటువంటి మరి అతను యొక్క సహవాసమును కలిగి ఉన్నాడు. This is what we are going to see this morning. ఈ రోజున మనం ఏం చూడబోతున్నాం ఉదయ కాలాన్ని. And compare our lives with this brother's life. మరి ఇక సోదరుల్లో ఉన్నటువంటి ఆ యొక్క జీవితంలో ఏం చూడబోతున్నాం. And what kind of a life we are living today. మరి ఈ రోజున మనం ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఈ రోజున. Here is a brother who lived 2000 years back. మరి చూడండి ఈ ఎపఫ్రా మనం చూసినట్టు 2000 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఒక వ్యక్తి ఇతను. And this brother lived in the first church age. మరి ఈ సహోదరుడు మొదటి సంకాలంలో జీవించినటువంటి వాడు. And what kind of a character he had. మరి ఎటువంటి లక్షణములను గుణ లక్షణములను కలిగి ఉన్నాడంటే. And we are in the last church age. ఇప్పుడు మనం ఆఖరి సంకాలంలో ఉన్నాం. And what kind of a character we should have today. మరి ఈ రోజున మనము ఏ గుణ లక్షణమును కలిగి ఉండవలసింది. Hallelujah. హల్లెలూయా. Not coming to the church and going. మరి కేవలము మందిరానికి వచ్చి వెళ్ళిపోవటమే కాదు. That will not take us to the rapture. మరి అది మాత్రమే మనని పునరుద్ధరణ తీసుకెళ్దు. Hallelujah. హల్లెలూయా. So let's talk about this brother. మరి ఈ యొక్క సహోదరుడి గురించి ఆలోచించినట్లయితే and we'll first talk about the prayer life. మరి ఇక్కడ ప్రార్థన జీవితం గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంది. Hallelujah. హల్లెలూయా. Now the prophet of God says మరి దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నాడు that we have to ask everything in prayer. మరి ప్రార్థనలో మనం ప్రతిదీ కూడా అడగాలంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Then he says, Jesus also said, మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన in Matthew 21:21, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో so ask everything in prayer. మరి చూడండి ప్రతిదీ కూడా ప్రార్థనలో మీరు అడగండి అంటున్నాడు అక్కడ. Hallelujah. Now the prophet of God says, విశ్వాసము కలిగి సందేహపడకుండా అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూసి now he says, the prophet of God says, ఇక్కడ దేవుని ప్రవక్త చెప్తున్నాడు what is a prayer? ఇక్కడ ప్రార్థన అంటే ఏంటో చెప్తున్నాడు. We must know what prayer is. ప్రార్థన అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. He says prayer is the key note. చూడండి ప్రార్థన ఏంటంటే ఒక తాళపు చెవిలాంటిది. Hallelujah. He says, yes, friends, మనము స్నేహితుల్ని we fail not praying. We fail not pray. We are not praying. మనం స్నేహితుల్ని పోగొట్టుకోవచ్చు కానీ ప్రార్థన మాత్రం నువ్వు పోగొట్టుకోలేవు. Friends, where is your failure? ఫ్రెండ్స్ స్నేహితులు ఏంటంటే వాళ్ళు తప్పిపోతారు. Oh friends, where is our failure? మనం తప్పిపోయినటువంటి సంఘటనలు ఏంటి? Because we don't pray. మనము ప్రార్థన చేయకపోతేనే that is the failure.
మనమే ఆ ప్రార్థన చేయకపోవటమే మనం తప్పిపోవటమై ఉన్నది. Right, that's right. Yes. So our failure is because we don't pray too much. మరి ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన మనం తప్పిపోతూ ఉంటాం. We say we laugh too much. మనము చాలా వాటిని ప్రేమిస్తుంటాం. And talk too much. ఎక్కువగా మాట్లాడతాం. Eat too much. ఎక్కువగా తింటాం. But we don't pray too much. మరి ఎక్కువగా ప్రార్థన చేయం. ఆమేన్. Hallelujah. Hallelujah. What the prophet says. దేవుని ప్రవక్త చెప్తున్నాడు. So there is a failure in your life. ప్రార్థన నీ జీవితంలో the failure in your life is నీ because you జీవితంలో don't pray. తప్పిపోవటం అనేది ఏంటంటే Hallelujah. ప్రార్థన చేయకపోవటమే. And we see God's face. చూడండి, మనము ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క ముఖాన్ని చూస్తున్నాం. So by prayer, ప్రార్థన ద్వారా we see God's face. దేవుని యొక్క ముఖమును మనము చూస్తున్నాం. And pray and seek God all the time. మరి దేవుని ముఖము చూడాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. When you look at the Pentecostal people, పెంటెకోస్తు ప్రజల్ని మనం చూసినట్లయితే they always saying sotram sotram sotram. వారు ఎప్పుడు కూడా స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని చెప్తూ ఉంటారు. You might have noticed it. మనం గమనించినట్లయితే Even when coming in the trains, మేము ట్రైన్ లో వచ్చినప్పుడు రైల్లో look at the Muslims. అక్కడ ముస్లింలు ఉన్నారు. They will be always saying something. వాళ్ళు నోడుతూ ఏదో ఒకటి వాళ్ళు చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. They don't look at the circumstances. మరి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూడట్లేదు వాళ్ళు. They don't look at the people. ప్రజలను చూడట్లేదు. When the exact time comes, వారికి సమయం వచ్చినప్పటికీ go to your praise and pray. వారు ప్రార్థనలోకి వెళ్ళిపోయి వారు దేవుని ప్రార్థన చేసుకుంటారు. Do something. మరి ఏదో దేవుని గురించి చేస్తున్నారు. But here we are the end time believers. మరి అంత్యకాల మన విశ్వాసులమైన మనం And we are asked to pray too much. మరి ఇంకా మనము దేవుడు మళ్ళీ ఎక్కువగా ప్రార్థన చేయమని కోరుతున్నాడు. Hallelujah. Amen. The Bible says బ్రహ్మ చెప్తున్నాడు, prayer is the most vital force. చూడండి, ప్రార్థన అనేది గొప్ప శక్తి గల ఆయుధమైనది. Hallelujah. Amen. Is the most vital. చాలా శక్తివంతమైన ఆయుధమైనది. The prophet says పౌలు చెప్తున్నాడు, God has put it in our hands. మరి దేవుడు మనుషుని యొక్క చేతిలో పెట్టి ఉంచాడు అది. Hallelujah. Amen. And prayer God put in your hand, my hands. చూడండి, దేవుడు ప్రార్థన దేవుడు నా చేతిలో పెట్టాడు, నీ చేతిలో పెట్టాడు. It is not an ordinary thing. ఇది సామాన్యమైన సంగతి కాదు. It is the most vital. ఇది చాలా శక్తివంతమైన ఆయుధమైనది. Not an ordinary one. ప్రతి ఒక్కరు సామాన్యమైన వారు కూడా. Hallelujah. Amen. So everybody was having the most vital in our hands. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేతుల్లో ఇప్పుడు ప్రార్థన అనే శక్తివంతమైన ఆయుధం ఉంది. And he says he gave us the strongest weapon. ఇది చూడండి, చాలా బలమైనటువంటి ఆయుధమును దేవుడు మనకిచ్చాడు. Hallelujah. Amen. This there is all in the world. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికంటే All over the world. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి And God has given the strongest weapon. ఇక్కడ దేవుడు బలమైనటువంటి ఒక ఆయుధమును ఆయన మనకిచ్చాడు. Hallelujah. Amen. All over the world. ప్రపంచంలో అన్నిటికంటే. Hallelujah. Amen. And also he says ఇక్కడ మనకి prayer is the most powerful weapon చూడండి, ప్రార్థన అనేది చాలా శక్తివంతమైన ఆయుధమైనది. that God has put in our hand. ఇప్పుడు దేవుడు దాన్ని నీ చేతిలో మన చేతిలో పెట్టి ఉంచాడు. Hallelujah. Hallelujah. In the end time believers' hand. ఈ రోజున అంత్యకాల వర్తమాన విశ్వాసుల్లో God has with the most powerful weapon. దేవుడు శక్తివంతమైన ఆయుధమును మన చేతిలో ఉంచాడు. And prayer is the most mighty force. చూడండి, ప్రార్థన ఏంటంటే చాలా శక్తివంతమైనటువంటి ఆయుధమైనది. All over the world. ప్రపంచంలో అన్నిటికంటే This is the most mighty force. ఇది చాలా శక్తివంతమైనటువంటి బలం. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. దేవునికి స్తోత్రము కలుగును గాక. Hallelujah. Amen. And we go to God in prayer. ప్రార్థన ఏం చేస్తుందంటే, And prayer is talking to God. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. Hallelujah. Amen. As you're talking to your friend. నీ స్నేహితుడితో ఎలా మాట్లాడుతున్నావు, And God is our friend. అలాగనే నీ దేవుడు కూడా మన స్నేహితుడే అన్నాడు. Hallelujah. Amen. We can talk to him like a friend. మీరు స్నేహితుడి వల్లే నువ్వు ఆయనతో మాట్లాడుకోవాలి. Because prayer is the one that changes things. ప్రార్థన చేస్తుంటే అన్ని మారిపోతాయి. దేవునికి స్తోత్రం. Hallelujah. Amen. And prayer is the right thing. సరైనటువంటి వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. And even prayer changes God's mind. దేవుని యొక్క మనసును కూడా ప్రార్థన మార్చగలదు. Hallelujah. Amen. Nothing can change God's mind. ఏది కూడా దేవుని మనసును మార్చలేదు. When God has decided to do something, దేవుడు ఏదైనా ఆయన చేయాలనుకుంటే, and he will not alter that one. He will not change that one. ఆయన ఎన్నడూ కూడా మార్పు చెందడు, మారడు. But prayer changed the mind of God. కానీ ప్రార్థన దేవుని మనసును మార్చగలదు. There was a kind
king called Hezekiah. హిజ్కియా మహారాజు గురించి మనము చూస్తున్నాం. God sent the word through the prophet of Isaiah. ఐజియా ద్వారాగా దేవుడు వర్తమానము పంపించాడు. He said, you are going to die. ఇప్పుడు హిజ్కియా అన్నాడు, నువ్వు చనిపోతున్నావు అని. Hezekiah turned towards the wall. హిజ్కియా ఏం చేశాడంటే దేవుని వైపు తిరిగాడు. And wept. దానికి కన్నీరు కార్చాడు. And prayed to God. దేవునికి ప్రార్థన చేశాడు. God immediately changed his mind. తక్షణమే దేవుడు తన మనసు మార్చుకున్నాడు. And spoke to the prophet Isaiah again. అంటే దేవుని ప్రవక్త యెషయాతో మాట్లాడాడు. Go and tell him. ఇప్పుడు వెళ్ళి చెప్పు. I have given you 15 more years. ఇంకా 15 సంవత్సరాలు ఆయుధం నేను ఇచ్చాను. So that's what the prophet of God says. దేవుని ప్రవక్త చెప్తున్నాడు. And prayer even changes God's mind. దేవుడి యొక్క మనసును ప్రార్థన మార్చగలదు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And there is a instrument called a radar instrument. ఇది ఏంటంటే రాడార్ శక్తి కలిగి ఉన్నది. రాడార్ శక్తి వంటిది. Hallelujah. ఆమేన్. And when you go to the border of any country. మనం సరిహద్దు దేశంలోకి వెళ్ళినప్పుడు Hallelujah. From one country to the other country. మరి ఒక దేశం నుంచి మరొక దేశానికి మనం సరిహద్దు దాటుతున్నప్పుడు there is an instrument called radar instrument. అక్కడ ఏంటంటే రాడారు ఒక ఆయుధం ఉంటుందండి. And we had been to Indian border one time. అదే ఇప్పుడు భారతదేశానికి సరిహద్దులో పెడతారు దాన్ని, ఈ రాడార్. Hallelujah. We went to this Indian border. మరి భారతదేశము మనము పాకిస్తాన్కి సరిహద్దు ఉంది. Hallelujah. And there is an instrument called radar. అదేమంటారంటే రాడారు అని అంటారు దాన్ని. And the radar is the one that shows the movement of the enemy. శత్రువు యొక్క ఆ కదలికలను ఏం చేస్తారంటే ఈ రాడారు పసిగడుతుంది. And where he is moving. ఎక్కడైతే కదులుతున్నాడో శత్రువు, what he is doing. అతడు ఏం చేస్తున్నాడు. And this radar shows everything. ఇక్కడ ఈ రాడారు అన్ని కూడా చూపిస్తుంది అన్నమాట. And it shows the movement of the enemy. ఈ శత్రువు యొక్క కదలికలను ఈ రాడార్ ఏం చేస్తుందంటే మనకు తెలియజేస్తుంది. And Braham says, ఇప్పుడు Braham చెప్తున్నాడు, the radar, prayer is the radar. Prayer is the radar. ఇక ప్రార్థన ఏంటంటే ఒక రాడార్ శక్తి లాంటిది. ఆమేన్. This radar, ఈ రాడార్ and shows you the movement of the enemy. ఇక్కడ శత్రువు యొక్క కదలికలను అది గమనిస్తూ ఉంటుంది. What he is going to do, అతడు ఏం చేయబోతున్నాడు. so these prayers will show you what the enemy is going to do. ఇప్పుడు శత్రువు నీకేం చేయబోతున్నాడో ఈ ప్రార్థన నీకు చూపిస్తుంది మాట. And how he is going to attack you. నిన్ను ఎలాగా ఆ సాతాను ఆ శత్రువు దాడి చేయబోతున్నాడు. In what way he will come. ఏ విధంగా నీ మీదకి వస్తున్నాడు. In what way he is going to attack you. నీ మీద ఎలా దాడి చేయబోతున్నాడు. And God will show you when you pray. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీకు చూపిస్తాడు మాట. When you always in prayer, ఇప్పుడు ప్రార్థనలు ఉంటే the Holy Spirit will reveal you the దేవుడు plan of the devil. నీకు దేవుడు బయలుపరుస్తాడు దాన్ని. Hallelujah. Amen. So what you have to do, మనం ఏం చేయవలసి ఉందంటే when God shows you the movement of the enemy, ఇప్పుడు శత్రువు యొక్క కదలికలను ఎప్పుడైతే దేవుడు మనకు చూపించాడో you have to take the promise of God. అప్పుడు దేవుని యొక్క వాగ్దానం తీసుకోవాలి. Hallelujah. Amen. And pray over the situation. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మనం జయించగలం, అధిగమించగలం. Completely that will change. అప్పుడు దేవుడు దాన్ని మార్చగలడు. దేవుని స్తోత్రం. And the enemy cannot attack you. ఇప్పుడు ఆ సాతాను ఆ శత్రువు నీ మీద దాడి చేయలేదు. Because the word will go and fight for you. ఇప్పుడు దేవుని వాక్యము నీ నిమిత్తము ఆ పోరాటం చేస్తుంది. You need not fight. నువ్వు పోరాటం చేయగలవు. The word will go and fight for you. ఇప్పుడు వాక్యమే పోరాటం చేస్తుంది. And that's why prayer is very essential in your life. ఎందుకంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది నీ జీవితంలో. Hallelujah. Hallelujah. So there is a radar. ఇది రాడార్ శక్తి వంటిది. Hallelujah. Amen. There's power in prayer. ఈ ప్రార్థనలో శక్తి ఉంది. And the prophet of God says, ప్రవక్త చెప్తున్నాడు, the devil tremble. దయ్యము సాతాను వణికిపోతుంది. Hallelujah. ఆమేన్. The devil tremble. సాతాను అంటే దయ్యము వణికిపోతుంది. Hallelujah. Amen. And the people are afraid of the devil. ఇప్పుడు దయ్యానికి ప్రజలు భయపడిపోతారు. But when you pray, నీ ఎప్పుడైతే ప్రార్థన చేసావో, when the weakest of the saints goes to their prayer, weakest, బలహీనమైనటువంటి పరిశుద్ధులు. Hallelujah. You may be the weakest man. బలహీనమైనటువంటి పరిశుద్ధులు But when you pray, ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, the devil tremble. ఇప్పుడు దయ్యము వణికిపోతుంది. So God has given that weapon in your hand. ఇప్పుడు దేవుడు నీకు ఆ ఆయుధాన్ని నీ చేతికి ఇచ్చాడు. Not to be afraid of the devil. దయ్యానికి నీ భయపడకండి. Kneel down. మోకరించండి. And pray. ప్రార్థన చేయండి. And the devils will tremble. దయ్యము వణికిపోతుంది. స్తోత్రం. ఆమేన్. He says, what a power.
ఆ శక్తి ద్వారా And a privilege has been given in the church of the living God. అటు దేవుడు సజీవమైనటువంటి సంఘమునకు దేవుడు అటువంటి ఆధిక్యత శక్తిని ఇచ్చాడు ఆయన. Hallelujah. Amen. He has given power to his church. ఆ సంఘమునకు ఆయన శక్తిని ఇచ్చాడు. Hallelujah. Amen. It is a privilege to give it to the church. నీకు ఆధిక్యతను దేవుడు ఆ సంఘానికి ఇచ్చాడు. Not to the outside people. బయట ఉన్న వారికి కాదు అది. But to the church of the living God. సజీవమైనటువంటి సంఘమునకు మాత్రమే. He has given you. నీకు ఇవ్వబడింది. Given me. నాకు ఇవ్వబడింది. The power of prayer. ప్రార్థన శక్తి. The greatest weapon. అది ఒక ఆయుధం లాంటిది. Just kneel down. ఎప్పుడైతే మోకరించావు, pray. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, power will go from your mouth. నీ నోట్లో నుంచి శక్తి వెళ్తుంది. Brahma says like this. ప్రభు చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. You bring your seals with you. ఎంతమంది ముద్రలు తీసుకొచ్చారు? Please bring your seals. Yes. Because there is power of God in this. The 7 seals is the power of God. Yes. ఈక ముద్రల్లో కూడా దేవునికి శక్తి దాగి ఉంది. హల్లెలూయా. 60th seal. 6వ ముద్ర. Para number 303. 303. 303 పేరండి. 6వ ముద్ర 303. ఆమేన్. Yes. అక్కడే అది ఉన్నది. అది వారు 6వ ముద్రను తెరుచున్నారు. ఆమేన్. వారు గమనించండి, ఎవరైనాను వారికి హాని చేసినట్లా వారి నోటు నుండి అగ్ని బయటపెడను. అది వాక్యం, పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి వచ్చును. మీరు చూడండి, అగ్ని వారి నోటి నుండి బయటకు వచ్చింది. Hallelujah. Hallelujah. Look at the holy apostles. అపోస్తులను మనం చూసినట్లయితే when the Holy Ghost came upon them, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి ఉన్నది. you see, మీరు చూడండి, అక్కడ fire proceeded out of their mouth. అగ్ని వారి నోట్లోంచి బయటకు వచ్చిందని రాయబడి ఉంది. They did not have the revelation of the 7 seals. 7 ముద్రల యొక్క ప్రత్యక్షత వారికి లేదు అప్పట్లో. ఆమేన్. Hallelujah. Hallelujah. And here, ఇక్కడ and the fire proceeded out of their mouth. ఇప్పుడు వారి నోట్లోంచి అగ్ని బయటకు వచ్చిందని ఇక్కడ రాయబడి ఉంది. When they spoke, వారు పలికినప్పుడు as fire came from their mouth. ఆ నోట్లోంచి ఏమొచ్చిందంటే అగ్ని వచ్చింది. ఆమేన్. Brahma says, బ్రహ్మ చెప్తున్నాడు, yeah, Holy Ghost fire. చూడండి, పరిశుద్ధాత్మక శక్తి. 288. Holy Ghost fire. 288. Yes, 288 పేరండి. 88. 288. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్రవక్తలు అక్కడ ప్రవచించినప్పుడు వారిని కనుక ఎవరైనాను హాని చేయపూనుకునను, వారిడల అమర్యాదగా ప్రవర్తించినను అగ్ని వారి నోటు నుండి బయలువెడను. పరిశుద్ధాత్మ అగ్ని వాక్యమే దేవుడు అన్నాడు. వాక్యము అగ్ని అన్నది, వాక్యము ఆత్మ అన్నది. చూసారా, వారికి నోటు నుండి Hallelujah. Amen. So the word is fire. ఇక్కడ చూడండి, దేవుని వాక్యమే అగ్ని అని రాయబడి ఉంది. Hallelujah. Amen. And this word today we are reading, మనం ఈ రోజు చదువుతున్నటువంటి ఈ వాక్యము, this is the message of the hour. ఈ గడియ వాగ్దాన వాక్యము, this is the word for this hour. ఈ గడియకు ఈ వాక్యమే వాగ్దానమై ఉన్నది. The 7 seals, ఈ 7 ముద్రలు is the revealed word. ఇది బయలుపరచబడినటువంటి వాక్యమే ఉన్నది. And this is written word. ఇది రాయబడినటువంటి వాక్యం. And this is revealed word. ఇది బయలుపరచబడిన వాక్యం to the bride of Jesus Christ. ఇది క్రీస్తు యొక్క వధువుకు. So this word, ఈ వాక్యము is fire. ఇది అగ్ని. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So when you read this fire, ఈ అగ్ని మనం చదువుతున్నప్పుడు take this word, ఈ వాక్యం తీసుకోండి, eat this word. దీన్ని తినండి. And John ate that word. ఇప్పుడు ఆ వాక్యంతో John ate the word. యోహాను దాన్ని తిన్నాడు. Hallelujah. ఆ వాక్యం తిన్నాడు. He ate it in symbol form. చూడండి, మామూలు సామాన్యంగానే దాన్ని తిన్నాడు. But here, కానీ ఇక్కడ it is revealed. ఇప్పుడు బయలుపరచబడిన వాక్యం. It is not in a symbol. ఇది సామాన్యమైనది కాదు. You know what is a white horse? దేవుడు వాక్యమే అన్నాడు. No, what a white horse? White. వైట్ White horse.
వైట్ హార్స్, తెల్లని గుర్రము. Hallelujah. ఆమేన్. And what is the red horse? ఇక్కడ ఎర్రని గుర్రం, Black horse, నల్లని గుర్రం, pale horse. పాండూరు వర్ణ గుర్రం. John only saw it. ఇక్కడ యోహాను చూశాడు. But we got the revelation of it. దాని గురించి ప్రత్యక్షత So పొందుకున్నాడు. that is the revealed word. ఇందుకే ఇది ప్రత్యక్షపరచబడిన వాక్యమే. This is fire. ఇది అగ్ని అయినది. Hallelujah. Amen. When you eat that word, ఈ వాక్యమును మనం you are భుజించినప్పుడు eating the fire. మనం అగ్ని భుజిస్తున్నాం. When you speak the word, మనం మాట్లాడినప్పుడు fire. అగ్ని వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. And the devil tremble. చూడండి, దయ్యము వణికిపోతుంది. ఆమేన్. Understand now? మీకు అర్థమవుతుందా? Very simple. చాలా సామాన్యం అండి. Hallelujah. హల్లెలూయా. To make the devil tremble, very simple. మీరు సామాన్యంగా ఈ వాక్యమును ఎప్పుడైతే తీసుకున్నారో దయ్యము వణికిపోతుంది. ఇది సామాన్యమైనది. Hallelujah. Amen. And devil is afraid of this revealed word. ఎందుకంటే బయలుపరచబడిన వాక్యమునకు దయ్యము వణికిపోతుంది. Hallelujah. Many people don't want to read it. Many people don't want to read it. చాలా మంది ఈ ముద్రలు చదవడానికి ఇష్టపడరు. And this is for the bride only. ఇది ఒక వధువుకు మాత్రమే, not for the other people. ఇది మిగిలిన వాళ్ళు కాదు. Hallelujah. Hallelujah. So when you eat this word, మనం ఎప్పుడైతే దీన్ని భుజిస్తామో, this word is fire. మనకి ఈ వాక్యము అగ్ని ఉన్నది. When you speak this word, ఈ వాక్యము పలికినప్పుడు fire comes out your mouth. నీ నోటి నుంచి అగ్ని వస్తుంది. Hallelujah. Amen. He said, if anybody tries to give you any harm to them. ఇది ఏం కలిగిస్తుందంటే వారికి హాని కలిగిస్తుంది. When anybody harms them, ఎవరైనాను హాని పూనుకొనేను or misses them, నిన్ను ఏదైనా వారు చెడ్డగా అమర్యాదగా ప్రవర్తించినా, and fire proceedeth from your mouth. నీ అగ్ని నోట్లోంచి వచ్చి బయలువెడుతుంది. That is the power God has given to the hands of the bride of Jesus Christ. ఇక్కడ క్రీస్తు యొక్క వధువు చేతిలో దేవుని శక్తి దాగి ఉంది. You should not be trembling before the devil. దెయ్యానికి మనము భయపడవలసిన పని లేదు. He has to tremble before you. ఇప్పుడు మన ముందు దెయ్యమే వణికిపోవాలి. ఆమేన్. Right? Hallelujah. హల్లెలూయా. That's what the prophet says. అందుకే ప్రవక్త మనకు Where is your failure? ఎక్కడ మనం తప్పిపోతున్నాం? Because no prayer. ప్రార్థన చేయకపోవడం. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus Christ. ప్రభువునికి ఇస్తున్నాం. Now he says, what a power and privilege. చూడండి, ఎటువంటి ఆధిక్యత మనము శక్తిని ఈ రోజున When కలిగి you ఉన్నాం. fall your knees in prayer. చూడండి, మనము ఎప్పుడైతే మనము దిగి మోకాడించి ప్రార్థిస్తామో, even the devil tremble to the weakest. బలహీనమైనటువంటి వారు కూడా దెయ్యము వణికిపోతుంది. Hallelujah. Amen. To the weakest. బలహీనమైన వారు You కూడా, may be very weak, చాలా బలహీనంగా but ఉన్నప్పుడు go in prayer. ఎందుకంటే ప్రార్థన చేస్తే The devil tremble. దెయ్యము వణికిపోతుంది. Hallelujah. Amen. God has given that power in your hand. ఇప్పుడు దేవుడు ఆ శక్తిని నీ చేతులకు ఇచ్చాడు. God has given the weapon in your hand. దేవుడు నీకు బలమైన ఆయుధాన్ని నీ చేతికి ఇచ్చాడు. Mighty weapon. Mighty weapon. బలమైనటువంటి ఆయుధము నీకు ఇచ్చాడు దేవుడు. Strongest weapon. బలమైనటువంటి ఆయుధము నీకు ఇచ్చాడు. Hallelujah. Amen. You need not go and buy from the shop. నీవు ఎక్కడ షాపులో దీన్ని కొనక్కర్లేదు. You need not have money to get it. నీవు డబ్బుతో దీన్ని సంపాదించక్కర్లేదు. Just kneel down. నీవు కేవలం మోకరించు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And prayer is the key, that is the answer. చూడండి, ప్రార్థన తాళము చెవి, అదే మనకి జవాబై ఉన్నది. Hallelujah. Amen. So this prayer ఈ ప్రార్థన is given in the control of man, control of the man. మనుషుని స్వాధీనపరచడానికి ఈ ప్రార్థనకి ఇవ్వబడింది. Control of the human beings. మనుషుని స్వాధీనం చేసుకోవడానికి ఈ ప్రార్థన మనకి Now the ఇవ్వబడింది. prophet God said, ప్రవక్త చెప్తున్నాడు, we know about heard about the atomic bomb, అణుబాంబుల గురించి మనకు తెలుసు, hydrogen bomb, హైడ్రోజన్ బాంబులు. but this prayer కానీ ప్రార్థన is more powerful than the atomic bomb. చూడండి, అనుభవం కంటే శక్తివంతమైనది. Hallelujah. Amen. More powerful than the hydrogen bomb. హైడ్రోజన్ బాంబు కంటే శక్తివంతమైనటువంటి ఆయుధం ఇది. Hallelujah. Amen. So when you throw this bomb on the devil, నీ దెయ్యం ముందు మీరు ఈ బాంబుని విసిరేయండి. hallelujah. Amen. The most powerful. చాలా శక్తివంతమైన ఆయుధం. This hydrogen bomb cannot stand before the prayer. పడు. Hydrogen bomb cannot stand before the prayer. హైడ్రోజన్ బాంబు కూడా ప్రార్థన ముందు నిలవలేదు. Hallelujah. Amen. Let all the devils come and stand before you. దెయ్యం వచ్చి నీ ముందు నిలబడినప్పుడు Nothing will overcome. నీ ఏది కూడా నిన్ను జయించలేదు. Hallelujah. Listen. The prophet says, the human being is not made to lie. చూడండి, మనుషుడు అబద్ధం అంటానికి దేవుడు చేయలేదు. Because ఎందుకంటే when you tell lies, ఎప్పుడైతే నువ్వు అబద్ధం చెప్తావు, your nerves will react. ఇప్పుడు ఈ నరములు ఏం చేస్తాయంటే
అవి ప్రతిస్పందిస్తాయటండి. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. One time, ఒకసారి one sister was dying. ఒక సహోదరి చనిపోతూ ఉంది. She was dying. చనిపోతూ at the deathbed, ఆ మరణశయ్య మీద she started to pray. ఆమె ప్రార్థన చేయడానికి ఆమె మొదలుపెట్టింది. And she started to pray in desperation. చాలా నిరాశతో ఆమె ప్రార్థన చేస్తుంది. When she started to pray in desperation, ఎప్పుడైతే నిరాశతో ప్రార్థన చేస్తుందో they put here an instrument on her. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ని, ఒక పరికరాన్ని ఆమెకు అమర్చారు. To find the power of the prayer. ప్రార్థన శక్తిని కనుగొనటానికి ఒక పరికరాన్ని ఆమె చేతికి అమర్చారు. Hallelujah. Amen. What much of power the prayer is having? అంటే ప్రార్థనలో శక్తి ఏముందో తెలుసుకోవాలని వాళ్ళు ఏం చేశారంటే ఆమె చేతికి ఒక పరికరాన్ని అమర్చారు. There went such enough power, enough more power. చాలా శక్తి ఆ ప్రార్థనలో ఉందట. When she was praying, ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో, they put a machine there. ఈ పరికరాన్ని ఆమెకు అమర్చారు. Even it is more than the needle in the machine, more than it. దాంట్లో ఉన్నటువంటి ఆ ముళ్ళు దానికి శక్తికి మించిపోయినట. దేవుని స్తోత్రం. So much of power. అంత ప్రార్థనలో శక్తి ఉందంట. When the sister started to pray in desperation, ఎప్పుడైతే ఆ మరణశయ్య మీద ఆమె నిరాశతో ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో, power leaving that woman, actually supernatural power. చూడండి, అతీతమైనటువంటి ఒక శక్తి ఆమెలో ఉన్నదట. దేవుని స్తోత్రం. They caught it in the machine. అప్పుడు ఆ యొక్క పరికరము అమర్చిన యంత్రం దాన్ని పట్టుకుంది. Even the machine could not hold it. ఇక ఆ మెషిన్, ఆ యంత్రం కూడా పట్టుకోలేకపోయినంట. So much of power in prayer. అంత శక్తి ప్రార్థనలో ఉన్నట్టండి. దేవుని స్తోత్రం. Hallelujah. Amen. And they say like this. వారు ఏం చెప్పారంటే, to go around the world, ప్రపంచమంతా తిరిగినప్పటికీ కూడా that needs such power, ఈ శక్తితో, this prayer, ఈ ప్రార్థన that could go 55 times around the world. ఈ ప్రార్థన శక్తితో 52 సార్లు ప్రపంచము చుట్టూ 52 సార్లు ప్రపంచం చుట్టూ తిరగవచ్చట. అంత శక్తి ఉందంట ఆ ప్రార్థన. Power. అంత శక్తి ఉందంట. Not only in that sister, not only in the sister, ఆ సహోదరులనే కాదు, but in you also. ఇప్పుడు నీలో కూడా ఉంది. In me also. నాలో ఉంది. The prayer is so powerful. ప్రార్థన చాలా శక్తివంతమైంది. Go around the world 55 times. ఓ ప్రపంచము చుట్టి 52 సార్లు తిరుగుతుందటండి. దేవుని స్తోత్రం. Hallelujah. Amen. So start praying every day today. అందుకే today, ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేయండి. If anybody is lacking in prayer, ఎవరైనా ప్రార్థన చేయలేని వారు ఉన్నట్లయితే, and start from morning, ఈ రోజు ఉదయం నుంచి and the prophet of God prayed all through the day. ప్రతిరోజు కూడా ప్రవక్త ప్రార్థన చేస్తుండేవాడు. And every hour he prayed. ప్రతి గంటకు కూడా, every hour he prayed. ప్రతి గంటకి కూడా ప్రార్థన చేసేవాడు. From getting up in the morning, ఉదయకాలమున, and going to bed, పడుకోవడానికి, and all through the day, every hour, ప్రతి గంటకి కూడా, గడికి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. when you pray every hour, ప్రతి గడికి కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు you will have the experience that you are walking with God. నీవు ఒక అనుభవాన్ని పొందుకుంటావు. ఏంటంటే దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటావు. Hallelujah. Hallelujah. Start it from today. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. Hallelujah. Amen. Every hour, ప్రతి గడి కూడా. what I do, నేను ఏం చేస్తానంటే, put alarm every hour, alarm. ప్రతి అలారం పెట్టుకుంటాను గంట. Every hour, ప్రతి గంటకి కూడా I put alarm in my mobile. నా మొబైల్ పెట్టుకుంటాను అలారం. And every hour, ప్రతి గంటకి కూడా you have to repent. నీవు పశ్చాత్తాపడాలి. You have to repent every day, every hour. ప్రతి గంటకి కూడా మారుమనసు పొంది పశ్చాత్తాపడాలి. Because Paul says, పౌలు చెప్తున్నాడు, I die daily. ప్రతి రోజు కూడా నేను చనిపోతున్నాను అన్నాడు పౌలు గారు. So Abraham said, ప్రభువు చెప్తున్నాడు, he repent every hour. ప్రతి గడికి కూడా, ప్రతి గంటకి కూడా నేను దినదినం చనిపోతున్నాను గడికి. So when you pray every hour, ప్రతి గంటకి కూడా మనం చనిపోయినప్పుడు you will have the experience, మనకు ఒక అనుభవాన్ని పొందుకుంటాం, that you walk with God. నీవు దేవునితో నడిచి వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉంటావు మాట. Hallelujah. Amen. See, when you put the alarm every hour, ప్రతి గంటకి కూడా నేను అలారం పెట్టుకుని, after some time, కొన్నిసార్లు you need not have that alarm. You need not have the alarm. Yes. కొన్నిసార్లు అలారం అవసరం లేదు. And exactly, God will tell you what time it is. సమయం ఎంతో ఆ గంటకి దేవుడు నిన్ను లేపేస్తా ఉంటాడు. 11 o'clock comes, God will remind you, hey,
It's 11 o'clock. 7 గంటలు అయినప్పటికీ ఇంకా అలారం అక్కర్లేదు మనకి. ఆ సమయాన్ని దేవుడు నిన్ను లేపేస్తాడు. 12 o'clock. 2 గంటలు. God will remind you. దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తాడు. Hallelujah. Amen. Son, you have that experience starting from today. నీకు అటువంటి అనుభవాన్ని నీకు ఇస్తాడు మాట దేవుడు. Hallelujah. Hallelujah. I am having such experience. మరి అటువంటి అనుభవాన్ని నేను పొందుకున్నాను. One brother was supposed to go to operation. మరి ఒకసారి ఒక సహోదరుడు ఆపరేషన్ కి వెళ్తున్నాడు. And then he told me. నాకు చెప్పాడు. I started praying. మరి ప్రార్థన మొదలు పెట్టాను. No operation. No operation. ఆపరేషన్ లేకుండా దేవుడు చేశాడు. ఆమేన్. Hallelujah. Hallelujah. You pray every hour. ప్రార్థన ప్రతి సమయంలో whatever the problems may be. ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ. We may be having sickness. నీకు ఒక వ్యాధి ఉన్నప్పటికీ. problem in the house. నీ ఇంట్లో సమస్య ఉన్నప్పటికీ. children is not obeying. అలాగే పిల్లలు నీ మాట లోబడి వినకపోతే. husband is not even coming in the message. అలాగనే నీ భర్త వర్తమానం రాకపోయినప్పటికీ. put it in the prayer. అది ప్రార్థనలో పెట్టండి. every hour prayer. ప్రతి గంటకి కూడా ప్రార్థన చేయండి. see the result. చూడండి ప్రతిఫలాలు చూడండి. come and tell the brother. Come and tell the brother. చెప్పి మీరు సోదరుడు చెప్పండి. oh brother. ఓ సోదరులా. this every hour prayer. ప్రతి గంటకి మేము ప్రార్థన చేసాం. so much of useful to me. ఓ నాకు చాలా ప్రయోజనకరమైంది. so much of blessing to me. నాకు ఇది ఆశీర్వాదకరం చెప్పండి. you tell others. మీరు ఇతరులకు చెప్పండి. and you will be praying all the time. నీ ప్రార్థన అన్ని సమయంలో చేసినప్పుడు. and walking with God all the time. నీవు అన్ని సమయంలో దేవునితో నడుచున్నప్పుడు. hallelujah. hallelujah. you walk with God. దేవునితో నడవాలి. and today we have to walk with God. మరి ఈ రోజు మనం దేవునితో నడుస్తున్నాం. we talk about Enoch walking with God. మనము దేవునితో నడుస్తూ ఆయనతో మాట్లాడుతున్నాం. we talk about Enoch. హేనోకు నడుస్తూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. we talk about him. ఆయనతో మాట్లాడుకుంటూ. but what about us? మరి మనమేమిటి? right. amen. hallelujah. hallelujah. in the name of Lord Jesus Christ. దేవుని నామ స్తుతి కలుగును. then there was one brother called Amram. ఇక్కడ అమ్రామ్ అనేటువంటి ఒక సోదరుడు ఉన్నాడు. you might have read about this Amram. అమ్రామ్ గురించి ఎంతమంది తెలుసు? is the father of Moses. అది మోషే తండ్రి ఉన్నాడు. hallelujah. amen. but Abraham preached a message on teaching on Moses. చూడండి మోషే గురించి బోధన అనే వర్తమానంలో ప్రవక్త బోధించాడు. hallelujah. so about this Amram. ఈ అమ్రామ్ గురించి. and Amram and his wife. అమ్రామ్ తన భార్య. they were very poor. వారు చాలా పేదవాడు. and they were slaves in Egypt. వారు ఐగుప్తులో వారు బానిసలుగా నివసిస్తున్నారు. and the time was very close to Anne. చూడండి వాళ్ళు చాలా the deliverance was very near. వాళ్ళు దయ్యం ఏం చేసిందంటే వాళ్ళు చాలా దగ్గర తీసుకెళ్ళిపోయారు. and they were in bondage for 400 years. చాలా సంవత్సరాలు వారు బానిసత్వముగా ఐగుప్తులో ఉన్నారు. now this is time to get the deliverance. ఇప్పుడు వారికి విమోచన విడుదల వారికి సమయం వచ్చింది. so when they saw the time of deliverance, ఎప్పుడైతే వారికి విమోచన దినము దగ్గరికి వచ్చిందని తెలిసిందో, when they came to know this word was going to be fulfilled, వారు అది నెరవేర్చబడుతుందని ఆ మాట వారికి తెలుసుకున్నారో, they went to prayer. ఇప్పుడు వారు ప్రార్థనకు దేవునికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. when they saw the coming that the deliverance is very near, వారికి విడుదల దగ్గరికి సమీపిస్తుందని ఎప్పుడైతే తెలుసుకున్నారో, immediately వారు వెంటనే they went into prayer. వారు ప్రార్థనకి దేవునికి చేయడానికి వెళ్ళారు. the coming of the Lord is very near. ఇప్పుడు దేవుని యేసు ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది. and because Israel is coming to their own land. చూడండి ఇశ్రాయేలు వారు స్వదేశమునకు వారు వచ్చేస్తున్నారు. how many are praying for Israel? ఇశ్రాయేల్ కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? praise the Lord. amen. Braham says, I always pray. I like Israel. చూడండి ఇజ్రాయెల్ నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. so every day you pray for Israel. ఇజ్రాయెల్ గురించి ప్రతి రోజు మనం ప్రార్థన చేయాలి. those who pray for Israel, ఎవరైతే ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేస్తారో God bless them. వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. those who are against Israelites, ఎవరైతే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉంటారో, those who are against the Jews, యూదులకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, and the prophet is comparing Germany. look at Germany, Italy, everything. look at Germany. Germany, Italy, మిగిలిన దేశాలు. and those countries are very very poor now, he says. చాలా వారు పేదలుగా ఉన్నారు ఇప్పుడు. because they hated the Jews. ఎందుకంటే యూదులను వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి. hallelujah. amen. so when you pray for the Jews, ఎప్పుడైతే యూదుల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, you will see the blessing of God. నీవు దేవుని యొక్క ఆశీర్వాదములను చూస్తావు. hallelujah. amen. now Amram, he went to pray. వారు ప్రార్థనకి చేశారు. because the time is very near for deliverance. వారికి విడుదల దగ్గరికి సమీపించిందని ఎప్పుడైతే తెలిసిందో, and Amram was working all through the day.
ప్రతి రోజు కూడా అమ్రాము అక్కడ పని చేస్తున్నాడు ఎగిప్తులో. And passing their bricks every day. ప్రతి రోజు కూడా ఈ ఇటుకలు తయారు చేస్తూ beating by the taskmaster. ఆ యొక్క యజమానుల చేత వారు కొట్టబడతా ఉన్నారు. But Amram prayed instantly all the time. అన్ని సమయంలో అమ్రాము ప్రార్థన చేస్తున్నాడు. Because he got a burden in his heart. అతని యొక్క హృదయంలో ఒక భారము కలిగి ఉన్నాడు. My people should be delivered. My people should be delivered. Deliverance. విమోచన గురించి వారు ప్రార్థన చేస్తున్నారు. My people should be delivered. ఇప్పుడు నా ప్రజలు విమోచించబడాలి. Somebody must pray. ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి. One time ఏ సమయం prophet was asking the people, congregation. జనం ఆ యొక్క సమాజం అడుగుతున్నాడు ప్రభుత్వం. He said, how many got the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు? Many people raised their hands. ప్రతి ఒక్కరు కూడా చేయెత్తేశారు. Then he said, అప్పుడు చెప్పాడు, how many people pray for the lost souls? అయితే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? Many of them pulled down. అందరూ చేతులు కిందకి దింపేశారు. He said, praying for the lost souls is the evidence of the Holy Spirit. చూడండి, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు ఎప్పుడు కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలండి. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. ప్రభుని నామమున స్తుతి కలుగును గాక. The burden on Abram's heart. ఇక్కడ ఈ అబ్రాము హృదయంలో భారం ఏంటంటే, he went upstairs to pray. చూడండి, అతను ఆ పై గదిలోకి వెళ్ళిపోయి and he did not want to eat his food. అతను తిండి కూడా తినకుండా ఆహారం తినకుండా and he worked all through the day. ఆ రోజంతా పని చేసినప్పుడు he had a burden in his heart. అయితే అతని హృదయంలో భారం ఉంది. and went upstairs to pray. చూడండి, ఆ పై గదిలోకి వెళ్ళిపోయి, hallelujah, amen, he was the only one who prayed for the deliverance. చూడండి, అతడు ఒక్కడు మాత్రమే ఆ యొక్క ఇశ్రాయేలు వారి విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. though he was very tired, అతను చాలా అలసిపోయినప్పటికీ, but he was the only one about all the 20 lakhs of Israelites. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ లక్షల మంది జనాంగం కోసం ఒక్కడే భారంతో ప్రార్థన చేస్తున్నాడు. hallelujah, amen. and he prayed all through the night. రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. he said, night after night, రాత్రి ఎంబడి రాత్రి, no matter how he was tired, అలసిపోయాడు కూడా. hallelujah, amen. though he was praying with faith. చూడండి, అతడు విశ్వాసమును దేవుని మీద ఉంచాడు. oh God, deliver my people. నా ప్రజలను విడిపించు ప్రభువా. deliver Abraham's children. నా యొక్క పిల్లలను విడిపించు ప్రభువా. you already promised Abraham, Isaac and Jacob. నాయనా, అబ్రాహాము పిల్లలకు అందరికి వాగ్దానం చేశావు, ఇస్సాకు, యాకోబు వారందరికీ. hallelujah. Abraham says, అబ్రాహాము చెప్తున్నాడు, his back was bleeding. చూడండి, ఆయన వెనకాలట రక్తము కారుతూ ఉందట. hallelujah. He did not even look at the bleeding. అయితే రక్తము కారుతున్నా కూడా చూడలేదట. and he prayed until 2 o'clock, 3 o'clock in the morning. అయితే అతను పైకెక్కి ఆ మేడ పదిలో పైకెక్కి 2 గంటలకి 3 గంటలకి ప్రార్థన చేస్తున్నాడు. all through the night you are praying. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. because amen, he had a burden for his people. ఆయన ప్రజల కొరకు అతను హృదయంలో భారము కలిగి ఉన్నాడు. that's why you have to have a burden for the church. ఇప్పుడు సంఘములో ఉన్న వారి కొరకు కూడా నువ్వు భారం కలిగి ఉండాలి. hallelujah, amen. God will wake you up in hard hours of the day. దేవుడు ప్రతి దినమును కూడా మనము ఆయనకి అలా చేసినట్టే. hallelujah, hallelujah. because ఎందుకంటే what God does in a church, సంఘములో ఏం జరుగుతుంది? there will be some prayer warriors in the church. సంఘములో ప్రార్థన వీరులు ఉంటారు. there's prayer warrior. ఆ ప్రార్థన వీరులు God will wake them up any hour. ఏ గడిలో అయినా సరే. anybody has the experience? ఎవరికైనా ప్రార్థన చేయలేని భారం కలిగి ఉన్నారా? no. everybody has the experience of getting up early. ఇల్లి ఉదయంలో లేచి భారము కలిగి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? అటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఉదయాన్నే లేచి ప్రార్థించాలి. no, in the midst of the night. in the midst of the night. మధ్యలో రాత్రి కూడా, in the middle of the night. మధ్యరాత్రిలో లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? you'll go to అలాగే bed. మిమ్మల్ని లేపినట్టుగా ఏమైనా అనుభవం ఉందా? you'll go to bed by 10 o'clock. he may go to bed by 10 o'clock. 10 గంటలకి మీరు నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. 11 o'clock will wake up. అయితే 11 గంటలు లేచి వాళ్ళు ఉన్నారా? that is God waking you up. అది ఎవరంటే అలాగే లేపుతున్నాడు అంటే దేవుడు నేను లేపుతున్నాడు మాట. and telling you to pray. నేను ప్రార్థన చేయమని లేపుతున్నాడు దేవుడు, అందుకే నిద్ర రాకుండా చేస్తున్నాడు. hallelujah, amen. so there are the prayer warriors of the church. అదే సంఘములో అదే ప్రార్థన వీరులు అంటే. ఎందుకంటే నేను లేపుతున్నాడు అంటే దేవుడు ప్రార్థన చేయమని. I am having there for 39 years I am praying.
ఇప్పుడు నేను 39 సంవత్సరాల నుండి అలాగే ప్రార్థన చేస్తున్నాను. Whenever he wakes up, within 1 hour, I go to bed. 1 hour he will wake up. చూడండి, ఒక గంట నేను నిద్రపోయిన తర్వాత నాకు దేవుడు మెలకు వచ్చి నేను ప్రార్థన చేయడం మొదలెడతాను. And immediately I started to pray. Immediately I will start to pray. ఆయన ఏం చెప్తాడంటే, ఓ ప్రార్థన చేయ ప్రారంభించమంటాడు. In the train he woke me up at 3 o'clock today. In the train. God up at 3 o'clock. ఇక్కడ చూడండి, రాత్రి వచ్చేటప్పుడు 3 గంటలు కూడా నేను ప్రార్థన చేస్తాను. I started praying. Amen. I started to pray. నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. Hallelujah. Amen. So there are some prayer warriors in the church. ఇక్కడ ప్రార్థనలో వీరులను దేవుడు సంఘములో లేపుతాడు. Hallelujah. Amen. And they have to pray for the whole congregation. ఇప్పుడు ఈ సంఘములో ఉన్న వారందరికీ కూడా ఏం చేయాలంటే వారు ప్రార్థన చేయవలసి ఉన్నమాట. They are the pillars of the church. వారు సంఘమునికి ఏమైనా స్తంభములుగా ఉన్నారన్నమాట. Hallelujah. Amen. Anybody having problem, God will tell you to pray for him. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు నీవు ఎప్పుడైతే ఎలా ప్రార్థన చేస్తావో ఆయన నీకు తెలియపరుస్తాడు. One time, ఒకసారి when I came to the message, ఈ వర్తమాలకు వచ్చిన తర్వాత, and one day I did not sleep. నేను నిద్రపోలేదు. I was rolling in my bed. And my bed I am rolling in my bed. నిద్ర పట్టకుండా అలాగే మంచం మీద దొర్లుతున్నాను. Then I started to sleep. మరి ఒకటి కళ చూశానండి. Next time I went to the church. మరి ఆ కళలో సంఘానికి వెళ్ళాను. Brother called me. I was a new man, new believer. కొత్త విశ్వాసి ఒక that brother called me. నన్ను పిలిచాడు ఆయన. Did you pray that night? రాత్రి మీరు ప్రార్థన చేశారా? No brother, I did not pray. After some time I prayed. అయితే నేను అన్నాను, నేను ప్రార్థన చేయలేదు అన్నాను. And he told me. అప్పుడు అతను చెప్పాడు, God woke me up. దేవుడు లేపాడు and told me to pray for you. నీ కొరకు ప్రార్థన చేయి, మీ కొరకు నన్ను లేపాడు దేవుడు అన్నాడు. And he told me. నాకు చెప్పాడు, whenever God wakes you up, ఎప్పుడైతే దేవుడు నిన్ను లేపుతున్నాడో you start praying. నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. So for 39 years I am praying like that. ఇప్పుడు 39 సంవత్సరాల నుంచి నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను. Whenever God wakes me up, ఎప్పుడైతే దేవుడు నన్ను లేపుతున్నాడో you have to pray. ప్రార్థన చేయవలసి ఉంది మనం. Amen. That should be in the church of the living God. అలాగే సంఘములో అందరూ కూడా అలా చేయాలి మనం. So have it in your mind. Have it in your mind. ఇది నీ మనసులో పెట్టుకోండి. When your sleep is disturbed, ఎప్పుడైతే నిద్ర పట్టకుండా నీకు కలవరపాటు వస్తుందో, that is God waking up to pray. అదేంటంటే దేవుడే నీకు నిద్ర లేకుండా చేసి ప్రార్థన చేయడానికి నిన్ను అలా పెట్టాడు దేవుడు. And Samuel was sleeping. Samuel in the Bible. సమయలు చూడండి, బైబిల్లో మనం చూస్తున్నాం. Samuel, he was sleeping. ఆయన పడుకున్నప్పుడు God woke him up. దేవుడు లేపాడు. Because he wants to speak to you. అంటే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు మాట. Hallelujah. Amen. When God wakes you up in the night, రాత్రి ఎప్పుడైతే నిన్ను లేపాడో, God wants to speak to you. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. Brahm says like this. బ్రహ్మ చెప్తున్నాడు, the best time to pray in the night, అంటే రాత్రి మంచి సమయం, ప్రార్థన సమయం is between 12 and 3. 12 గంటల నుంచి 3 గంటల మధ్య భాగం మంచిది. Anybody has the experience? అటువంటి వరకు ఎవరైనా ఇక్కడ అనుభవం ఉన్నారా? 12 గంటల నుంచి 3 గంటల వరకు. That is the best time. అది చాలా మంచి సమయం. Brahm says, ప్రభు చెప్తున్నాడు, in that time, ఆ సమయంలో all the devil will be taking rest. ఆ దయ్యాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటాయంట ఆ సమయంలో. At that time, ఆ సమయంలో, and the power of the Holy Spirit is so much. అప్పుడు దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఎక్కువగా ఉంటుంది. So when you pray between 12 and 3 in the night, ఇప్పుడు 12 గంటల 3 గంటల మధ్యన ఎవరైతే ప్రార్థన చేస్తారో, more powerful. అంత చాలా శక్తి. Hallelujah. Amen. And Amram, hallelujah, hallelujah, and he prayed and prayed and prayed. అబ్రాము ప్రార్థన చేస్తూ even though the answer did not come immediately, చూడండి, జవాబు తక్షణమే వెంటనే రాలేదు కానీ, but with faith he was praying. అది ప్రార్థన చేస్తున్నాడు. He said, that is the kind of men and women we need today. అటువంటి మనుషులు ఈ రోజున మనకి అవసరమైనారు. Hallelujah. Amen. Today we need such kind of men and women today. అటువంటి స్త్రీలు, పురుషులు, సోదరులు మనకి కావాలి. We need somebody like Abraham. అబ్రాము లాంటి వారు ఒకరు కావాలి మనకి. And God their burdens of their hearts. అటు హృదయంలో అతనికి భారము కలిగి ఉన్నాడు. Who will stay in prayer. ఎవరైతే ప్రార్థనలో నిలిచి ఉంటారో, and pray through and through and through. ప్రార్థన చేస్తూ ఉండగా, and prayer is the thing to do in our life. ఎప్పుడు నీ జీవితంలో అది కార్యములు చేయడం మొదలు పెడితే
ఉంటుంది ప్రార్థన. Hallelujah. Amen. So from now onwards, ఇప్పుడు ఈ రోజు నుంచే, from today, ఈ రోజు నుంచే, and no lacking in prayer. ప్రార్థన నీకు కొరతగా ఉన్నట్టయితే You have to pray and pray and pray. ప్రార్థన చేయడం మొదలుపెట్టు. His coming is very near. ఇప్పుడు ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. Hallelujah. Amen. Spend the time in prayer. ప్రార్థనలో సమయం గడపండి. Not take the mobile and go on talking. చాలా మంది ఈ రోజున ఫోన్ తో మాట్లాడుతున్నారు. Half an hour, 1 hour, గంటలు అరగంట. Instead, talk to God. దేవునితో మాట్లాడడం బదులుగా ఫోన్లో మాట్లాడుతూ praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. Amen. So because Abraham prayed, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయవు, God answered his prayer. అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడతాడు దేవుడు దాని జవాబు. God will answer one day. God will answer one day. ఒక రోజున దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. Abraham says like this. If not today, ఈ రోజు కాకపోతే tomorrow he will answer. రేపు ఇస్తాడు నీకు జవాబు. Or next week he will answer. ఒకటే మూడో రోజు ఇస్తాడు నీకు జవాబు. Next month he will answer. లేకపోతే మరొక నెలలో ఇస్తాడు నీకు జవాబు. Next year he will answer. మరొక సంవత్సరంలో దేవుడు నీకు జవాబు ఇస్తాడు. We don't know when he will answer. ఎప్పుడు జవాబు ఇస్తాడు మనకు తెలియదు. But he will answer. కానీ ఆయన తప్పకుండా ఇస్తాడు నీకు జవాబు. Because our God is not a deaf God. ఎందుకంటే మన దేవుడు మూగవాడు కాదు. Hallelujah. Amen. Our God is not a blind God. ఆయన దేవుడు మన దేవుడు గుడ్డివాడు కాదు. Our God is living God. మన దేవుడు సజీవమైన దేవుడు. Amen. Hallelujah. Amen. You pray in Telugu. మీరు ప్రార్థనలో I pray in Tamil. మీరు తెలుగులో ప్రార్థన చేస్తారు, నేను తమిళలో ప్రార్థన చేస్తాను. కొంతమంది హిందీలో ప్రార్థన చేస్తారు. It is 12 o'clock. కొంతమంది 2 గంటలకి. All over the world 12 o'clock praying in many languages. చాలా మంది 12 గంటలకు అందరూ అన్ని భాషల్లో ప్రార్థన చేస్తుంటారు. He hears it. ఆయన వింటున్నాడు. ఆమేన్. Answers. ఆయన జవాబిస్తాడు. In every language. ప్రతి భాషలో ఉన్న వారందరికీ. ఆమేన్. Hallelujah. Hallelujah. Praise the name of Lord Jesus Christ. దేవుని నామం స్తుతి కలుగును. Look at Elijah. చూడండి ఎలీజా చూడండి. And he prayed earnestly. ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. And that should not rain. చూడండి వర్షము వస్తుందని చెప్పాడు. Abraham says he was living in the presence of so much. దేవుని సన్నిధిలో నివసిస్తున్నాడు. And he prayed, there was no rain for 3.5 years. చూడండి 3.5 సంవత్సరంలో వర్షము కురవలేదు. ఎలీయా ప్రార్థన చేశాడు. Fervent prayer. ఇక్కడ చూడండి ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థన. So this is what you have to pray. ఎప్పుడైతే పట్టుదలతో చేస్తామో, take the promise of God. దేవుని వాగ్దానం తీసుకోండి. Hallelujah. Abraham says, చెప్తున్నాడు, we don't take the promise of God and pray. దేవుని వాగ్దానం తీసుకోకుండా ప్రార్థన చేస్తే, హల్లెలూయా, ఆమేన్, you have to take the promise of God. చూడండి దేవుడు అవి మార్పు చేస్తాడు. ఆయన take the promise for this day. ఈ దినానికి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో అది తీసుకోండి. And take that word. ఆ వాక్యం తీసుకోండి. Pray to God. ఆ దేవునికి ప్రార్థన చేయండి. You will see God answer. దేవుని యొక్క జవాబును మీరు పొందుకుంటారు. Start every hour prayer. ప్రతి గంటకి కూడా చేయడం మొదలు పెట్టండి. Come and tell the pastor. పాస్టర్ గారికి చెప్పండి. Hallelujah. Amen. You will see a great change in your life. నీలో మార్పు జరుగుతుంది. నువ్వు ఇప్పుడే ఇలా చేస్తావు. Hallelujah. Amen. Praise the name of Lord Jesus. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Look at Jesus Christ. యేసుక్రీస్తు is our Lord. ఆయన మన ప్రభు. Hallelujah. Amen. Look at his ministry and mission. ఆయన యొక్క పని, ఆయన యొక్క పరిచర్యను మీరు చూడండి. And his mission was so important. చూడండి ఆయన పని చాలా ప్రాముఖ్యమైనది. He spent much time in prayer. ఆయన ఎప్పుడు కూడా సమయము ప్రార్థనలో గడిపాడు. He went up the mountains and prayed all through the night. రాత్రంతా ప్రార్థన చేయడానికి ఆయన కొండ మీదకి వెళ్ళాడు. And if Jesus had to spend much time in prayer, ఇక్కడ యేసు ప్రభువే ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపితే, to have fellowship with God, మరి ఎప్పుడు కూడా దేవునితోనే సమయం గడుపుతున్నాడు. Hallelujah. Amen. Then he said, how much more do you and I have to spend in prayer? మరి ఆయనే అంత సమయం దేవునితో గడిపినప్పుడు నీవు నేను మనం కూడా ఎంతగా ప్రార్థనలో ఉండవలసి ఉంది. And we pray a little prayer. మరి చిన్న ప్రార్థనలే కొద్దిగా చేస్తాం. How many have prayer, family prayer? ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? మీరు కుటుంబ ప్రార్థన చేసుకున్నవారు. Proverbs says, don't forget the family prayer. కుటుంబ ప్రార్థన మీరు మర్చిపోకండి అని పౌలు చెప్తున్నాడు. ఆమేన్. ప్రభు చెప్తా ఉన్నాడు. Hallelujah. Amen. Morning and evening have family prayer. చూడండి ఉదయము సాయంకాలము మీరు కుటుంబం కలుసుకుని ప్రార్థన చేయండి. You see the result of it. మీరు ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన అలా చేసుకుంటారో మీరు ఫలితాలు చూస్తారు. I told you in the beginning, there is a failure. Why we fail? ఎందుకు ప్రార్థన చేస్తాం? Friends, we don't pray too much. ఎందుకంటే ఎక్కువ ప్రార్థన చేయట్లేదు మనం. You start prayer life. అందుకే ప్రార్థన చేయడం మొదలు పెట్టండి.
Hallelujah. Amen. Morning and night, family, you see the result of prayer. చూడండి, ఎప్పుడైతే కుటుంబాలు ఉదయము సాయంకాలము ఇలాగా మనం ప్రార్థన చేసుకుంటాం. I so much have experienced the family prayer. అంటే ప్రార్థనలోనే దేవుడు మనకు కార్యములు చేస్తాడు. Hallelujah. Amen. My eldest son did not have job, good job. Yes. My eldest son did not have good job. Yes, అది మంచి జాబ్, మనకి పనేది. My eldest son. నాకు పెద్ద కుమారుడికి ఇది మంచి ఉద్యోగం ఉంది. He did not have a good job. ఆయనకి మంచి జాబ్ ఉంది. He was getting only 6,500. He was MA MPhil. ఆయన MA MPhil చదివాడండి. But God only 6,500. 6,500 he was earning. Per day. Per month. 6,500 only. 6,500 మాత్రమే. But he started to pray. కానీ ప్రార్థన చేస్తాడు. In a family prayer. అది కుటుంబ ప్రార్థనలో. God gave me government job. అయితే దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడండి. ఆమేన్. There's power of the prayer. అదే ప్రార్థనలో అంత శక్తి ఉందన్నమాట. Hallelujah. Amen. There's in family prayer. మరి కుటుంబంలో ప్రార్థన చేసుకున్నప్పుడు. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును. That's what the prophet of God says. ప్రభువు చెప్తూ ఉన్నాడు. The power in prayer. ప్రార్థనలో శక్తి ఉంది. Is the strongest weapon. అది బలమైనటువంటి ఆయుధం. But we don't use it. Use that weapon. మనం దాన్ని ఆయుధాన్ని ఉపయోగించుకోవట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. In the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Jesus. యేసు ప్రభు. Hallelujah. If you only know what time the prayer meant, what time in prayer meant. అంటే ఏ సమయముకు మనం ప్రార్థన చేద్దాం అర్థం ఏంటో అని చెప్పారు. Because we get lazy to pray. ప్రార్థన చేయడానికి బద్ధకంగా ఉంటాం మనం. And we don't want to talk to God in prayer. మరి ప్రార్థనలో దేవునితో మాట్లాడుకోం మనం. Hallelujah. Amen. In the name of Lord Jesus Christ. ప్రభు నామమున స్తుతి కలుగును గాక. When you are in prayer to God, నీవు ప్రార్థన దేవునికి చేసినప్పుడు God changes the complete destination of something is going to happen. అంటే ఏదైతే మనకు జరగబోతుందో ఆ గమ్యమును దేవుడు దాన్ని మార్చివేస్తాడు. And do you believe that? Do you believe that? దాన్ని నమ్ముతున్నారా మీరు? Maybe something is going to happen. నీకు ఏదైనా జరగబోతున్నప్పుడు your prayer could change the whole situation. ఆ పరిస్థితులంతా కూడా ప్రార్థన మార్చివేస్తది. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. And Jesus also taught us to pray. ఆయన ఏం చేస్తున్నాడంటే మనం ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. And Jesus always prayed. Jesus always prayed. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. Say Luke 22:31. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం చూడండి. లూకా సువార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను వట్టి గోధుమలే జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్న గాని మీ నమ్మిక తప్పుకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. Hallelujah. Jesus Christ. యేసు ప్రభు. Look at Peter was going to deny him. ఇప్పుడు పేతురు ఆయన మొంకపోతున్నాడు. And Satan has got permission from God. ఇప్పుడు సాతాను అనుమతి తీసుకున్న దేవుని దగ్గర నుంచి. Has desired to have you that you may sift your as wheat. చూడండి, నమ్మిక తగ్గిపోయినట్లు సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలు జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను. Satan desire. ఇప్పుడు సాతాను యొక్క దాని కోరికదే. Because God is giving the kings of heaven. ఇప్పుడు చూడండి, పరలోకపు తాళపు చెవి ఇచ్చాడు అక్కడ. Hallelujah. Amen. And if Peter fails, అది పేతురు తప్పిపోయాడు, nobody will open. ఇప్పుడు దాన్ని ఎవరు తెరవలేరు. Right? Amen. So Satan decided to have Peter. ఇప్పుడు పేతురుని పట్టుకొని ఉంది. ఎలాగైనా అప్పుడు పేతురుతో చెప్తున్నాడు, I have prayed for you. నీ కొరకు నేను ప్రార్థన చేశాను. That thy faith fail not. నీవు నమ్మిక తప్పికోనట్లు నీ కొరకు నేను వేడుకుంటుని. So Jesus prayer, యేసు ప్రభు ప్రార్థన చేశాడు. intervened. Come in between. ఇప్పుడు చూడండి, ప్రార్థన ఆ సాతానికి నీ పేతురికి మధ్య అడ్డగా వచ్చింది. Hallelujah. His prayer went in between. ఇప్పుడు ప్రార్థన పేతురికి అపవాదికి మధ్యన వెళ్ళింది. So if anything is going to happen in your life, ఏదైనా నీ జీవితంలో జరగబోతుంది అన్నప్పుడు, this is what the prophet of God says, ప్రభువు చెప్తూ ఉన్నాడు, your prayer will change it. ఇప్పుడు ప్రార్థన దాన్ని మార్చేస్తుంది. And the prayer will change the direction. ఆ యొక్క దిశని ఈ ప్రార్థన ఏం చేస్తా అంటే మార్చివేస్తుంది. Hallelujah. He say change the whole situation. ఇక పరిస్థితిని అంతా కూడా మార్చేస్తుంది. Then what will do? Thank the Lord, thank you Lord, thank you Lord. నువ్వేం చెప్తావు అంటే, ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, దేవుని స్తోత్రం. What does it do? మరి ఏం చేయాలి మనం? Your prayer. నీ ప్రార్థనది. ఆమేన్.
Hallelujah. Hallelujah. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును. What about Jesus? మరి ఇక్కడ In Gethsemane, గెత్సేమనే వనంలో he is going to be crucified. అక్కడ యేసు ప్రభువు సిలువలో How did he pray? ఎలా ప్రార్థన చేశాడు? Hallelujah. Amen. And blood bleeding. రక్తము కారుతూ ఉందండి. Hallelujah. Amen. And sweat came as blood came as sweat. ఆయన చెమట రక్తం వలె కారుతాం. He said, and in agony, he prayed in agony. ఎంతో వేదనతో దుఃఖముతో And struggle, he prayed, he struggled. ఎంతో ఆయన భారంతో A struggle for victory. చూడండి జయం కొరకు ఆయన వేదన పడుతున్నాడు. That's what we have to pray also for victory. చూడండి జయం కొరకు ప్రార్థన చేస్తాం. And the sister prayed for when she was dying. Yes. When the sister was praying, she was dying. ఎప్పుడైతే ఆ సహోదరి ప్రార్థన చేస్తుందో చనిపోతున్నప్పుడు she prayed in desperation. ఆమె ఎంతో నిరాశతో ప్రార్థన And చేస్తుంది. Jesus అలాగే యేసు ప్రభువు prayed in desperation ఎంతో నిరాశతో ప్రార్థన to చేస్తున్నాడు. have victory. నాకు జయం కావాలని. And if you want victory in your life, ఏంటి ఆ జీవితంలో? if you want victory in your life, ఏంటి నీ జీవితంలో ఏది బాధ go కలిగించేది? to prayer. ప్రార్థనలోకి వెళ్ళండి. Say, pray. ప్రార్థన చేయండి. Watch and pray. ఏంటి ప్రార్థన చేసినప్పుడు? Hallelujah. హల్లెలూయా. Severe mental struggle and emotion. చూడండి నీకు ఇచ్చినటువంటి ఉద్రేకములు లేదా మానసికమైనటువంటి ఒత్తిడులు నీ జీవితంలో వచ్చినప్పుడు it was a battle. అది నీకు ఒక పోరాటం యుద్ధ భూమి. In Gethsemane he was in battle. అక్కడ గెత్సేమనీలో ఆయన ఒక పోరాటము చేస్తా ఉన్నాడు. Prayer, battle in the prayer. చూడండి ప్రార్థనలో పోరాటము చేస్తా ఉన్నాడు. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసు నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Now we see about this brother Epaphras. ఇక్కడ ఎపఫ్రా గురించి మనం సోదరుని చూస్తున్నాము. We talked about prayer life. ఇక్కడ ప్రార్థన జీవితం గురించి And చదువుకున్నాం. now we will talk about this Epaphras. What kind of a man he was? ఇప్పుడు ఎపఫ్రా ఎటువంటి రకమైనటువంటి మనుషుడు అంటే? Till now you understood that? Yes. Did they understand? మీరు అర్థమవుతుందా ఎపఫ్రా గురించి? ఆమేన్. About the prayer, do you understand? ఇప్పుడు ప్రార్థన తర్వాత మీకు అర్థమైంది కదా? Hallelujah. ఆమేన్. Don't be lacking in prayer. ప్రార్థన కొరత మీరు కలిగి ఉండదు. ఆమేన్. When you pray too much, ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థన చేస్తావు, your face will not be dull. yes, Your face will not be dull. నీ యొక్క ముఖము వికారంగా ఉండదు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you pray, ఎప్పుడైతే ప్రార్థన you చేస్తావు, are in the presence of the pillar of fire. దేవుని యొక్క అగ్ని స్తంభములో సన్నిధిలో ఉన్నాం మనం. When prayer, your face will be shining. ఇప్పుడు నీ ముఖం ప్రకాశిస్తది. Hallelujah. హల్లెలూయా. You will not look very dull. నీవు నీరసంగా కనబడవు, వికారంగా కనబడవు. Hallelujah. ఆమేన్. Praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున So స్తుతి look at కలుగును. this brother Epaphras now. ఇక్కడ ఎపఫ్రా సహోదరుడి గురించి మనం చూద్దాం. And this Epaphras, ఈ ఎపఫ్రా hallelujah, ఆమేన్, and he was a minister of the gospel. ఈ సువార్త యొక్క ఆయన యొక్క సేవకుడు. And this Epaphras ఈ ఎపఫ్రా was a Christian preacher. ఇక్కడ క్రైస్తవ బోధకుడు. Hallelujah. ఆమేన్. And this when Paul పౌలు and the messenger, first church age messenger Paul, ఇక్కడ మొదటి సంకాలపు దూత అయిన వర్తమానికుడైన పౌలు గారు, when you see in Acts 19:10, ఇక్కడ అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 10వ వచనం. Paul was doing his ministry in Ephesus. ఇక్కడ ఎఫెసీ పట్టణంలో పౌలు గారు పరిచర్య So చేస్తూ when ఉన్నారు. he was preaching his message ఆయన ప్రసంగం చేస్తుండగా and preaching the message of the hour, ఈ గడి వర్తమానం గురించి బోధిస్తున్నప్పుడు the gospel went to Colossae. ఈ సువార్త ఎక్కడికి వెళ్ళిందంటే కొలసీకి వెళ్ళింది మండి. కొలసీలకి They did not have any radio, nothing there. ఆ రోజుల్లో రేడియోలు గాని ఏ విధమైన తీసుకెళ్ళడానికి పరికరాలు లేవు. They heard what Paul preached. ఎఫెసీలో పౌలు ఏదైతే బోధించాడో అది విన్నారు. Some people who heard the message ఎవరో ఒకరు దాన్ని విని took the message ఆ వర్తమానం తీసుకుని and went to Colossae, ఆ కొలసీలకు వెళ్ళి, and that is 110 miles away from Ephesus. అది 10 మైళ్ళ దూరం 110 miles. 110 మైళ్ళ దూరం ఉన్నమాట అండి కొలసీలకి ఎఫెసీ పట్టణానికి. And this Epaphras ఈ ఎపఫ్రా heard about this gospel. ఈ సువార్తను ఎప్పుడైతే విన్నాడో, Hallelujah. ఆమేన్, When he heard the gospel, ఎప్పుడైతే ఈ సువార్త విన్నాడో ఎపఫ్రా, something struck his heart. ఏదో ఒకటి అతన్ని తాకింది. Hallelujah. ఆమేన్. In the Bible there was a woman called Shunammite, queen called Shunammite. Queen of Sheba. షీబా రాణి మనం చూసినట్టు బైబిల్లో. And she was always standing before the idol.
చూడండి, ఆమె ఎప్పుడు కూడా విగ్రహాల ముందు పూజించి ఆరాధించుకునేది. Generation after generation. తరతరముల నుండి కూడా అలా జరుగుతున్నది. And when she heard about the living God, Jehovah, అంటే యెహోవా సజీవుడైన దేవుని గురించి ఆమె అన్నప్పుడు, the prophet says, ఆ ప్రవక్త చెప్తున్నాడు, something moved in her heart. ఇప్పుడు తన హృదయంలో ఒకటి కదిలించడం మొదలు పెట్టింది. Standing before the idol, nothing happened. చూడండి, ఆమె విగ్రహాలను ఆరాధించినప్పుడు ఆమె జరగలేదు. When he heard about this message, ఎప్పుడైతే వర్తమానము విని ఉన్నదో, hallelujah, amen, when she heard about Solomon, God working in Solomon, సొలొమోను ద్వారా వినుతున్నటువంటి ఆ యొక్క జ్ఞానము గురించి విన్నది. and something moved in her heart. ఆమె హృదయంలో ఒకటి కదలటం ప్రారంభించింది. You might have been in the denomination. You might have been in denomination. నీవు సంస్థల్లో ఉండి ఉండొచ్చు. You might have been in idol worshipping. నీవు ఒకవేళ విగ్రహాలకి But when you heard about this message, ఎప్పుడైతే వర్తమానం విని ఉన్నావో, ఆమేన్, Brahman says like this, ప్రవక్త చెప్తున్నాడు, there is a tingling in your heart. చూడండి, నీలో ఒకటి గుండెలో కొట్టుకుంటూ ఉన్నమాట. When you know about the people playing kite, you know, కొంతమంది గాలిపటాన్ని లాగుతూ పైకి వేస్తుంటారు, ఇస్తుంటారు. and you will tug it. ఇప్పుడు గాలిపటాన్ని మనం ఏం చేస్తామంటే పైకి వేసినప్పుడు ఆ దారంతో మేము లాగుతుంటాం. The same manner, అదే విధంగా when you hear the message, ఎప్పుడైతే వర్తమానం విన్నావో, something in you నీ లోపల is tugging. ఒకటి నిన్ను లాగింది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ లార్డ్. Fourth seal, 4వ ముద్రలో 95. 95వ పేరా చూద్దామండి. 4వ ముద్ర. How the message works. ఈ వర్తమానం ఎలాగొன்னு చూద్దామండి. yes, 95వ పేరా. 95. ఓకే, 95వ పేరా. మరియు మానవుని యొక్క జీవితమును సంభవించు ఒక క్రియకు అది ఒక సాదృశ్యం ఉంది. మంచు అంతయు పోయినప్పుడు అక్కడున్న నిజమైన విత్తనమునకు సత్యము బయలుపడినప్పుడు, అది మొలకెత్తినప్పుడు, మరియు స్వార్థకి వెలుగు వాక్యం యొక్క నిజమైన ప్రత్యక్షత ద్వారా దాన్ని తాకినప్పుడు అది జీవించును. దానిలో జీవమున్నది, అది నమ్మును. దాని వెలుపల అది జీవింపదు, దానిలో అప్పుడు జీవముండదు. ఆమేన్. For those predestinated people, predestinated people, ముందుగా నిర్ణయించబడినటువంటి జనులు, the prophet of God says, ప్రవక్త చెప్తున్నాడు, there is a seed germ inside. ఇక్కడ ఆ విత్తనం యొక్క జన్యువు లోన ఉంది. Predestinated seed is inside. ఇది ముందు నిర్ణయించబడినటువంటి ఆ విత్తనం యొక్క జీవము నీలో ఉన్నది. It is already inside. అది ఉన్నది ముందే. Even I was a sinner, నేను పాపగా ఉన్నప్పుడు it was inside. అది లోపల ఉంది. Hallelujah, ఆమేన్. and we were all sinners, మనందరం పాపులమే. and TV was hiding that seed. అయితే ఆ విత్తనము నాలో దాగి ఉంది. No, this TV was hiding the seed. yes, ఈ టీవీ, టీవీ seed కూడా, was inside. ఆ టీవీ కూడా ఈ విత్తనంలో ఉంది. No, the seed was inside. ఆ విత్తనము లోపల ఉంది. The TV is covering that one. ఆ TV, ఈ టీవీ ఏం చేస్తుందంటే దాన్ని మూస్తూ ఉంది. Hallelujah. Do you understand? టీవీ, Understand? Because seed is inside. ఇప్పుడు విత్తనం లోపల ఉంది. Suppose somebody is drinking, ఒకరు తాగుతున్నారు అనుకోండి, but the seed was also inside. అయితే విత్తనము లోపల ఉంది, but drinking is hiding it. ఇప్పుడు దీన్ని ఏది దాస్తుందంటే తాగటం అనేది ఒకటి నిన్ను కప్పుతుందన్నమాట. is hiding it. లోపల దాగి ఉంది. hiding it. and smoking hiding it. ఇప్పుడు లోపల పొగ తాగటం అనేది కూడా దాగి ఉంది. Hallelujah. No, what I mean, the seed is there. Hiding means hiding. It is hiding. yes, దాగి ఉంది. it is hiding inside. లోపల దాగి ఉంది. and the TV was hiding. ఇప్పుడు ఆ టీవీ లోపల దాగి ఉంది. makeup is hiding. మేకప్ కూడా దాగి ఉంది. hair cutting the hair is hiding. తల కత్తిరించుకోవడం కూడా దాగి ఉంది. Hallelujah. Amen. but the message of the hour, అయితే గడి యొక్క వర్తమానము, the light of this hour, ఈ గడి యొక్క వెలుగు penetrated through that. ఇప్పుడు ఏం చేసిందంటే అది గుచ్చుకుంటూ లోనికి వెళ్ళిపోయింది. Hallelujah. Amen. goes beyond the TV. ఇప్పుడు ఆ టీవీ లోనికి వెళ్ళిపోయింది. drinking, తాగటంలోంచి, smoking,
పుగతాగటం, all these things, అన్ని కార్యములు కూడా, and it pierced through it, నీ లోపల నుంచి చొచ్చుకుని లోనికి వెళ్ళిపోయింది, and strike that seed. ఇప్పుడు ఆ విత్తనాన్ని అది తాకింది. ఆమేన్. Because ఎందుకంటే the seed inside, లోపల విత్తనం ఉంది. ఆమేన్. And the Samaritan woman, ఆ సమరయ స్త్రీ, she was a prostitute, ఆమె ఒక వేశ్య, but inside అయితే లోపల was seed inside. అయితే లోపల ఆమె విత్తనం కలిగి When ఉంది. Jesus Christ, the Son of Man, యేసు ప్రభువు దే మనిషి కుమారుడు, the light, ఆ వెలుగు, and struck that seed, ఆ విత్తనాన్ని తాకినప్పుడు, and she was no more a prostitute. ఓ ఆమె ఇంకా వేశ్యగా ఉండలేదు. Right? ఆమేన్. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. Amen. So this is called prophets are tugging inside. ఇప్పుడు ఏం Tugging. చేస్తుందంటే ఆ గాలిపటాన్ని ఎలాగైతే లాగిందో అలాగే నిన్ను కూడా లాగింది. So when Epaphras ఎపఫ్రా and heard about the preaching ఈ బోధను ఎప్పుడైతే విన్నాడో, and heard about the message of the hour ఎంతమంది అలాగను వర్తమానం విన్నారు దేవుని స్తోత్రం, and heard about what Paul preached. పౌలు ఏది చెప్పాడో అది విన్నాడు. Hallelujah. Amen. And what did he do? ఏం చేశాడు? Hey, let me go and see it. మరి ఇప్పుడు వెళ్ళి, Let me go and hear that message. ఇప్పుడు వెళ్ళి నేను వినాలి. Hallelujah. Amen. Let me go and hear what this man preaching. వాడు ఈ వర్తమానం ఏం బోధించాడో అది నేను వినాలి. So what did Epaphras do? ఇక్కడ ఎపఫ్రా ఏం He was చేశాడు? not sitting in Colossae Pattanam. కొలిసే పట్టణానికి He వెళ్ళాడు. was not sitting there, అక్కడ కూర్చోలేదు. but he traveled to Ephesus. అక్కడ ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడండి కొలసీలో నుంచి. Hallelujah. ఆమేన్. No vehicle, ఆ రోజుల్లో వాహనాలు లేవు, nothing. ఏమీ లేవు. And he had to go in the ways, rough roads, అది చాలా కొరికైనటువంటి మార్గం. because ఎందుకంటే there was a thirst in his heart. ఎందుకంటే అతనిలో ఒకటి లాగుతూ ఉంది అతని Hallelujah. లోపల హృదయంలో. Hallelujah. Then when he went to Ephesus ఇప్పుడు ఎఫెసీలో కలుసుకున్నప్పుడు and heard the message of the hour, ఆ గడి వర్తమానము విన్నాడో, and Paul's message, పౌలుకి వర్తమానము, and he was converted by Paul's ministry. ఈ పౌలుకి పరిచర్య ద్వారాగా అతను మారు మనసు పొందాడు. Now we got the message in his heart now. ఇప్పుడు తన హృదయంలోకి ఆ వర్తమానం వచ్చింది. And what did Epaphras do? ఇప్పుడు ఎపఫ్రా ఏం చేశాడు? Let me go back to my house. నా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఈ Let వర్తమానం. me go back to my city. నా యొక్క పట్టణానికి వెళ్ళాలి ఇప్పుడు నేను. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. ప్రభువునికి నామమున స్తుతి కలుగును గాక. Then అప్పుడు he started a church in Colossae. ఇక్కడ కొలసీలో ఒక సంఘం ప్రారంభించాడు. ఆమేన్. Hallelujah. ఆమేన్. As your father started the church, you know. yes Your father my started. father. As brother's father started the church. మరి ఇక తండ్రి గారు ఈ సంఘాన్ని ప్రారంభించారు. Hallelujah. Amen. How he started it? ఎలా ప్రారంభించారు? Why did he start it? ఎందుకు ఆయన ప్రారంభించారు? Because there was some burden for him. అంటే ఆయనలో ఒక భారం ఉంది. There's people listen the message. అయితే ఈ వర్తమానం వచ్చిన తర్వాత They should hear the message. ఎప్పుడైతే విన్నారో, Why did he do that? ఏం చేశారు ఆయన? Why not the other people do it? ఎందుకు మిగిలిన వాళ్ళు Why చేయలేకపోయారు? his father had to do it? ఎందుకు ఆయన తండ్రి గారు He had చేశారు? a burden. ఆయనకు ఒక భారం ఉంది. ఆమేన్. The same manner, అదే మాదిరిగా Epaphras ఎపఫ్రా got a burden. వాక్యాన్ని పట్టుకున్నాడు. What I received, అయితే పొందుకున్నాడు. I got peace in my heart. నా హృదయంలో ఒక I సమాధానం, got joy in my heart. నా లోపల ఒక ఆనందం I పొందుకున్నాను. got deliverance by the message. నాలో ఒక విడుదల So జరిగింది. this ఈ message వర్తమానం must go to my city people. నా యొక్క పట్టణం ఉన్న ప్రజలకు తీసుకువెళ్ళాలి. So he started the church in Colossae. ఆ కొలసీలో ఒక సంఘము ప్రారంభించాడు. Hallelujah. Amen. Because ఎందుకంటే what he heard ఎప్పుడైతే విన్నాడో, was a true gospel. ఇది సత్యమైన నిజమైన వర్తమానం అని విన్నాడు. Hallelujah. Praise the name of our Lord Jesus ప్రభు Christ. నామమున స్తుతి కలుగును గాక. And therefore, అందుకే and his heart was mightily aroused. ఈ చూడండి లోపల అది బలముగా అది లేచింది. And he started a church, ఒక సంఘమును ప్రారంభించి, a true church. ఒక నిజమైన ఒక సంఘము, So he founded the Colossian church ఒక కొలిసే సంఘమును in ప్రారంభించాడు. his own city. అది తన సొంత పట్టణమైనది. Paul did not start that city. Paul did not. పౌలు అక్కడికి వెళ్ళలేదండి. So he traveled difficult terrains. అదే చూడండి చాలా అది ప్రయాణం చేశాడు. Now he has a very renewed man in his heart, renewed in his heart. అయితే అతనిలో తిరిగి పునరుద్ధరణ జరిగింది. Because ఎందుకంటే he recognized the power of the cross. ఆ యొక్క దేవుని శిలువ యొక్క శక్తిని అతను గుర్తించాడు. And Paul has preached about the power of the cross. ఇప్పుడు శిలువ యొక్క శక్తిని గురించి పౌలు గారు బోధించాడు. So the church started. ఇప్పుడు అక్కడ సంఘం ప్రారంభించబడింది. So first, when he
start your church, ఎప్పుడైతే ప్రారంభించారో people will be very happy and everybody happy. అందరూ సంతోషంగా అక్కడికి రావడం మొదలు పెట్టారు. Then we have to be very careful. Pardon? Very careful. చాలా జాగ్రత్తగా. Because after some time, pardon? After some time, somebody will come into the church. మరి కొంతమంది వచ్చారండి. Hallelujah. Amen. And start trouble in the church. ఆ సంఘంలో కొన్ని ఇబ్బంది పెట్టి మొదలు పెట్టారు. Hallelujah. Amen. This is what happened in the Colossian church. కొలొస్సీలో ఏం జరిగిందండి? Hallelujah. Amen. Then false teaching entered into the church. ఇప్పుడు పౌలు యొక్క బోధ ఆ సంఘంలోకి ప్రవేశించింది. No. False teaching came in the church. పౌలు బోధ తీసుకుని వచ్చారండి. Hallelujah. Amen. No, when false teaching, అబద్ధ బోధ తీసుకొచ్చారు. Hallelujah. Amen. So in the church, Colossian church, కొలొస్సీ సంఘంలో false teaching came. ఇప్పుడు అబద్ధ బోధ అక్కడ తీసుకొచ్చారు. And completely changed them, give them confusion. చూడండి అక్కడ ఏమొచ్చిందంటే హింసలు ప్రారంభించబడ్డాయి. Hallelujah. Amen. Church was all right. ఇప్పుడు సంఘం బాగానే ఉంది. When false teaching came, ఎప్పుడైతే అబద్ధ బోధ వచ్చిందో, and there was confusion in the church now. సంఘంలో భేదాలు కలతలు ప్రారంభించబడ్డాయి. And there was serious error in the church. అక్కడ చూడండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది. And it was threatening the faith. ఇప్పుడు వాళ్ళకి విశ్వాసానికి మీద దాడి చేసింది. Hallelujah. Amen. And what happened in the church? అప్పుడు ఏం జరిగిందంటే, and they started festivals. వాళ్ళు పండుగలు ప్రారంభించారండి. Hallelujah. Amen. They started festivals. పండుగలు ప్రారంభించారు. When Jesus came, యేసు ప్రభు వచ్చినప్పుడు all the Old Testament పండుగ all gone. పాత నిబంధన కాలంలో పండుగలన్నీ కూడా పోయి, but they started. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే పండుగలు ప్రారంభించారు. And also they started angel worship. చూడండి అక్కడ దూతల్ని ఆరాధించడం మొదలు పెట్టారు. That's what some people do in the message churches. ఇప్పుడు ఈ వర్తమాన సంఘాలు ఏం చేస్తున్నారంటే, they started, they say Branham is Christ. బలం Branham is Christ. బ్రహ్మ క్రీస్తుని ఈ రోజున చాలా మంది మొదలు false. అది అబద్ధ బోధ. Say they started to worship a angel. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తున్నారు. Branham says, బ్రహ్మ చెప్తున్నాడు, an angel should not be worshipped. చూడండి దూత కూడా ఆరాధించడానికి పాత్రుడు కాదని. He is a man like you and me. చూడండి, he is a man like you and me. ఆయన నీలాగా నాలాగా ఒక మనుషుడండి. he is a brother. ఆయన సహోదరుడు మనకి. but his work is a prophet. చూడండి ఆయనకి దేవుడు ఇచ్చిన పరిచర్య ప్రవక్త. we should not worship a prophet. ఆయన ప్రవక్తని మనం ఆరాధించకూడదు. so that happened in the Colossian church. ఇప్పుడు కొలొస్సీ సంఘంలో అదే జరిగింది. they started to worship an angel. angel worship has come. ఇప్పుడు అక్కడ దూతల్ని ఆరాధించడము కొలొస్సీ సంఘంలో. instead of worship the Lord Jesus Christ, యేసు ప్రభువుని ఆరాధించడం బదులుగా they started to worship angel. ఇప్పుడు దూతల్ని ఆరాధించడం మొదలు పెట్టారు. and what to do now? ఇప్పుడు ఏం చేస్తున్నారు? Epaphras did not want to do anything. ఏమి చేయడానికి అతను ఇష్టపడలేదు. what did he do? ఏం చేశాడు? he decided to go back to the messenger. చూడండి వర్తమానికుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? ఎపఫ్రా. who spoke the word. వాక్యము ఎవరైతే బోధించారో. Hallelujah. and he wanted to go to Paul. పౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. Hallelujah. Amen. Praise the name of our Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. because Paul is the one who preached the message. అయితే వర్తమానం బోధించినాడు పౌలు ఒక్కడే మాత్రమే. Hallelujah. Amen. he did not try to solve the problem by himself. చూడండి ఆ సమస్యను తనకు తాను తీసుకోలేదు గాని, but he must go to the man who preached the message. ఎవరైతే వర్తమానం బోధించారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు ఎపఫ్రా. the same manner. అదే మాదిరిగా what do you have to do? మనం ఏం చేయాలి? if anything confusion comes in the church, ఎవరైనా ఇలాగా తీసుకొచ్చే go to the message. వర్తమానం దగ్గరికి వెళ్ళండి. ఆమేన్. go to the tape. అదే టేప్ లోకి వెళ్ళండి. but anybody comes and say any wrong false teaching, తప్పుగా అబద్ధ బోధ దీనికి వ్యతిరేకంగా చెప్పారనుకోండి, come to the message. వర్తమానం దగ్గరికి రండి. go to the tape. టేప్ లోకి వెళ్ళండి. this is what Epaphras did. ఎపఫ్రా అది చేశాడు. ఆమేన్. Hallelujah. Hallelujah. what did he do? మనం ఏం చేశాడు? he went to Paul. పౌలు దగ్గరికి వెళ్ళాడు. Hallelujah. Hallelujah. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. this is what the prophet of God said. అదే ప్రవక్త చెప్తున్నాడు. and we have got to get back to the word. ఇక్కడ వాక్యము దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. get back to the message. వర్తమానము దగ్గరికి వెళ్ళారు. what the prophet said. అయితే ప్రవక్త ఏం చెప్పాడు? it is not my message. ఇది నా వర్తమానం కాదు. not my brother's message. ఈ సోదరుని వర్తమానం it is కాదు. the prophet's message. అది ప్రవక్త వర్తమానం. so you must go to the prophet's message. ప్రవక్త వర్తమానం దగ్గరికి వెళ్ళాలి నువ్వు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. if you don't understand, నీకు అర్థం కాకపోతే but pray. ప్రార్థన చేయండి. Lord, I don't understand this. నాకు అర్థం అవట్లేదు అని అడగండి.
And God will reveal it. దేవుడే నీకు దాన్ని బయలుపరుస్తాడు. One time, కొన్ని సమయం one brother came and asked me one question. మరొక రోజున ఒక ఆయన నన్ను అడిగాడు ప్రశ్న. He said, brother, I don't know. నాకు తెలియట్లేదు. I don't know to say my opinion. నా ఒక అభిప్రాయం ప్రకారంగా నాకు అర్థం అవుతుంది. I will pray. నేను ప్రార్థన చేస్తాను. Prayed for 1 year. ఒక సంవత్సరం ప్రార్థన చేస్తాను. After 1 year, ఒక సంవత్సరం తర్వాత I found the answer in a message. నా వర్తమానంలో నాకు జవాబు కనుగొన్నాను. Then I told the brother, అప్పుడు ఆ సోదరుడు such చెప్పాడు, and such a message, ఈ పలానా వర్తమానం, such and such a para. పలానా పేరాలో That's what the prophet says. అది ప్రవర్తించి చెప్పాడు. So go to the message. వర్తమానంలోకి వెళ్ళండి. You should not give your own opinion. నీ సొంత అభిప్రాయాలు మీరు ఇవ్వకండి. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Because ఎందుకంటే these are all enticing spirits. ఇది ఏంటంటే లాలన చే ఆత్మలు. Hallelujah. Amen. And quit that nonsense. అది అర్థమైన అన్యమైన మాట్లాడకండి. Get back to the word of God. వాక్యము దగ్గరికి వెళ్ళండి. And whatever other than the word, dump it. ఎవరైతే ఏం చెప్పారని కూడా ఆ యొక్క శతకు బుట్టలో పడేయండి. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Nicolaitans. ఇక నికోలైతన్. And hate that Nicolaitans. ఇప్పుడు చూడండి, నేను నికోలైతు వారిని నేను ద్వేషిస్తున్నాను. Get back to the word. వాక్యం దగ్గరికి Get వెళ్ళండి. back to the beginning. ఆది అందుకు మీరు వెళ్ళాలి, ప్రారంభంలోకి. Hallelujah. ఆమేన్. Praise the name of Lord Jesus దేవుని Christ. నామమున స్తుతి కలుగును గాక. And praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. So whatever you have to go to the word. మరి చూడండి, లోకములో మనం చూసినట్టు Sure, get back to this word. వాక్యం ముందుకు వెళ్ళండి. Then signs will follow. చూడండి, వాటి సూచనలు వెంబడిస్తాయి. And what we need is get back to the word. మన అవసరం ఏంటంటే వాక్యము వెనుకకు వెళ్ళాలి. So what did Epaphras do? ఎపఫ్రా ఏం చేశాడు? So he left the church. ఇప్పుడు సంఘమును విడిచిపెట్టేశాడు. Hallelujah. And traveled to Rome. ఇప్పుడు రోముకి ప్రయాణమయ్యాడు. Where Paul was in prison. పౌలు ఎక్కడైతే ఆయన జైల్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. And to get his advice. ఆయన యొక్క సలహా తీసుకున్నాడు. Hallelujah. Amen. And went back to the messenger for advice. చూడండి, ఆ వర్తమానికుడి దగ్గరికి సలహా తీసుకోవడానికి ఎపఫ్రా వెళ్ళాడు. That is what we have to do also. అప్పుడు మనం ఏం చేయవలసి ఉంది? And we should not start any false doctrine. ఏ విధమైన తప్పుడు సిద్ధాంతములు మనము తీసుకోకూడదు. Hallelujah. ఆమేన్. So when he went to Paul, ఇప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత he also became a prisoner. ఆయన కూడా ఒక ఖైదీగా అయిపోయాడు. Right? ఆమేన్. ఎపఫ్రా కూడా ఖైదీ అయిపోయాడు. He went to Paul. పౌలు దగ్గరికి వెళ్ళాడు To get the advice of Paul. సలహా తీసుకోవడానికి పౌలు దగ్గరికి వెళ్తే, But Epaphras became a fellow prisoner of Paul. ఆ పౌలుకి పౌలు గారికి సహా ఖైదీగా అతను కూడా He was అయిపోయాడు. a fellow prisoner with Paul. అప్పుడు సహా ఖైదీగా ఇక్కడ ఎపఫ్రా ఉన్నప్పుడు Listen. చూడండి, He is far away from Colossae. ఇప్పుడు కొలసేలు నుంచి దూరంగా ఉన్నాడు. He is in Rome. ఇప్పుడు రోమ్లోకి వచ్చాడు. But what Epaphras do? ఎపఫ్రా ఏం చేశాడంటే, He did not say. ఆయన ఇలా చెప్పలేదు, What can you do? I am in prison. నేను ఖైదీలో ఉన్నాను, నేను ఏం చేయను. It is darkness here. Darkness here. ఇక్కడ చీకటి ఉంది, No good food here. ఏ మంచి భోజనం లేదు, Rats are running here and there. ఎలకలు పరిగెడుతున్నాయి ఇక్కడ. What to do? నేనేం చేయాలి? What I have to do? నేనేం చేయాలి? He did not tell like this. ఏమీ చెప్పలేదు వాటి గురించి. Even in prison, ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు కూడా he started to pray. అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Right? That's what I was talking about prayer. అదే ఇప్పుడు నేను ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను. ఆ జైల్లో కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. That's what Paul is writing here. చూడండి, పౌలు ఏది ఇష్టపడుతున్నాడంటే, Paul is recording about his prayer life. ఆ ప్రార్థన జీవితాన్ని ఇతను పౌలు గారు దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ Look at this Epaphras here. ఇక్కడ ఎపఫ్రా ఇక్కడ ఉన్నాడు. He is praying day and night. రాత్రి అంతా రోజంతా, even in darkness. ఈ చీకటిలో కూడా No food. భోజనం లేకపోయినా, No water. నీళ్లు లేకపోయినా, No light. Light. వెలుగు లేకపోయినా, And there is rats everywhere. ఎలకలు చుట్టూ ఉన్నప్పటికీ But he was not sitting idle. ఒక విగ్రహంలాగా కూర్చుని, Hallelujah. But he is not idle, not lazy. ఆయన ఏమీ లేకుండా, Hallelujah. He was not lazy there. చూడండి, అక్కడ బద్ధకం లేకుండా, He was not murmuring there. ఏది సరుగుకోకుండా, But he was started to pray. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. In spite of all those situations. ఈ పరిస్థితుల్లో అన్నిటికంటే, In spite of all the difficulties. ఇన్ని కష్టముల కంటే, In all the problems. అన్ని సమస్యల కంటే, Even though he was a prisoner. ఆయన జైల్లో ఉన్నప్పటికీ started to pray. ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. ఆమేన్.
Right? Amen. Praise the name of Lord Jesus. దేవుని నామం స్తుతి కలుగును గాక. Hallelujah. Hallelujah. He is a prayer warrior. ఆయన ప్రార్థన యోధుడై ఉన్నాడు. His earnest prayer. ఆయన ప్రార్థన for whom? ఎవరి గురించి? Not for his deliverance. విడుదల కోసం కాదు. For his believers there in Colossae. కొలొస్సీలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. Amen. Understand now? మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెల్లిద్దాం. How we loved his brethren there. మరి ఎలాగ మనం ఈ సహోదరుని ప్రేమిస్తాము? But sometimes some people కొంతమంది ప్రజలు don't want even to see a believer. విశ్వాసం కూడా వాళ్ళని చూడ పట్టించుకోరు. Right? నిజమే. He is not my group. ఇతను మంచోడు కాదు. He is not my group. చూడటానికి మాకు మంచిగా కనపడలేదు. So they will turn. వాళ్ళు ఆ విశ్వాసం చూడగానే ముఖం తిప్పుకుంటారు. Solomon says, Solomon చెప్తున్నాడు. He is the wisest man. ఆయన చాలా జ్ఞాని అయినవాడు. Next to God. మరి next to God he was the wisest man. Yes, దేవుని తర్వాత అతనే గొప్ప జ్ఞాని. And he said, చెప్తున్నాడు, go and consider the way of the ant. Yes, చీమల దగ్గరికి నువ్వు వెళ్ళి వాటిని నువ్వు గమనించమన్నాడు. When you look at the ants, చూడండి చీమలను చూడండి. you might have noticed. మనం గమనించినట్లయితే when the ants go, ఈ చీమలు వెళ్ళేటప్పుడు they will meet each other and go. ఒక్కొక్క చీమ ఒక్కొక్క దాన్ని కలుసుకుంటాయండి. Right? Anybody seen? ఎవరన్నా చూసారా? చీమలు ఒకటి ఇలాగా రెండు కలుసుకుంటూ ఉంటాయి. Hallelujah. ఆమేన్. One ant goes, ఒక చీమ వెళ్తున్నప్పుడు one ant comes, మరొక చీమ వస్తుంది. I don't know what it talks. ఈ రెండు కూడా కలుసుకుని మాట్లాడుకుంటాయి. We don't know what is talking. ఈ మనకు తెలియదు ఏం మాట్లాడుకుంటున్నాయో. Goes again, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ants come, మళ్ళీ ఇంకో చీమ వస్తుంది. see that. ఆ చీమతో కూడా కలుసుకుంటుంది. But we believe, message believers, మరి వర్తమానంలో ఉన్నటువంటి విశ్వాసులము don't even want to talk to each other. మరి ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I was noticing the ants last week also. నేను పోయినసారి గమనించాను. And the ants was going, ఈ చీమలు వెళ్ళిపోతున్నప్పుడు the mosquito came against this ant. Mosquito. దోమ వచ్చిందండి అక్కడికి మధ్యలో. This ant ఈ చీమ attacked the mosquito and then went. చూడండి ఈ మస్కిటోని దాడి చేసిందన్నమాట. It attacked it. దోమను దాడి చేసింది. Yes, it attacked it and then went. దోమను దాడి చేసింది. That what is telling us, when the enemy comes, attack him and go. చూడండి ఏదైనా శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలి? దాడి చేసి మనం వెళ్ళిపోవాలి. Hallelujah. ఆమేన్. Consider the ways of the ants. చూడండి ఆ చీమలను నడతను గమనించండి. Hallelujah. Amen. But this ఎపఫ్రా, though he was away in prison, అయితే ఖైదీగా అతను ఉన్నప్పటికీ బందీగా, he did not leave his brothers alone. చూడండి అతను ఒంటరిగా అటు విడిచిపెట్టలేదు. I am in jail, what to do? No. నేను ఖైదీగా జైల్లో ఉన్నాను, నేనేం చేయగలను He was praying for the church in Colossae. కొలొస్సీలో ఉన్న సంఘము కొరకు ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నాడు. Hallelujah. The word says, ఇక్కడ వాక్యం చెప్తోంది, and he prayed fervently. ఆయన పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు మాట. Hallelujah. ఆమేన్. And Paul is saying, పౌలు చెప్తున్నాడు, he was laboring fervently for you. చూడండి నీ కొరకు కూడా ఆయన పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. Hallelujah. He is writing the letter to Colossae. Yes. He is writing the epistle to Colossae Patnam. ఎపిసోడ్ నుంచి కొలిసి పట్టణంకి వెళ్ళలేదు. So he is writing to the Colossae saints. ఆ కొలిసీల కొరకు Paul is writing, పౌలు చెప్తూ ఉన్నాడు, hey, look at the Epaphras of you. ఎపఫ్రా, you're Epaphra. నీవే ఎపఫ్రా. Hallelujah. Amen. You're Epaphra. నీ ఎపఫ్రా ఇక్కడ praying for you. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Fervently. మీ కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. Hallelujah. ఆమేన్. Fervently is praying. పట్టుదలతో వీడిని ప్రార్థన చేస్తాడు. Hallelujah. Amen. Though he was away from you, నీ దగ్గర నుంచి దూరము ఉన్నప్పటికీ he is laboring fervently. నీ కొరకు పోరాడుతున్నాడు ప్రార్థనలో. Hallelujah. As Jesus prayed earnestly. ఇక్కడ యేసు ప్రభు కూడా మన కొరకు పోరాడుతున్నాడు ప్రార్థనలో. As he was praying, agonizing in prayer. చూడండి ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. So here ఎపఫ్రా wrestling in prayer. ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు. Hallelujah. Amen. To accomplish something. చూడండి ఏదో జరగడానికి. So he was pleading in prayer. ప్రార్థనలో బ్రతిమలాడుతూ He did ఉన్నాడు. not mind the rats in the dungeon. Pardon? Did not mind the rats there.
మైండ్స్ రెడ్స్ అక్కడ ఉన్నటువంటి ఎలకలను పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. It did not mind about the dog, nothing. అక్కడ ఉన్నటువంటి ఆ చీకటి గాని దాని గురించి పట్టించుకోవట్లేదు. His heart was on the believers. విశ్వాసుల గురించి ప్రార్థనలో ఉన్నాడు. His love, అది ప్రేమ on the believers. విశ్వాసుల మీద ఉంది. His prayer, ఆయన ప్రార్థన is for the believers. తనకి విశ్వాసుల మీద ఉంది. This is what we should do in this day. మనం ఏం చేయాలి ఇప్పుడు? దేవుని స్తోత్రం. As a church, మన సంఘంలో you have to pray for one another. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. Hallelujah. Amen. Don't say, you did something wrong, you must get it. No. ఎవరికి ఏదో జరిగితే అది నాకు అవసరం లేదని అనుకోకూడదు. Your prayer, నీవు కూడా defend వారి కొరకు ప్రార్థించాలి. Hallelujah. That's what Epaphras is teaching today. ఎపఫ్రా మనకి ఏం బోధిస్తున్నాడంటే, he lived 2000 years back. 2000 సంవత్సరాల క్రితమే జీవించాడు ఆయన. But his life, కానీ అతని జీవితం, his character, ఆయన గుణలక్షణం shows us what to do. అతను ఏం చేయాలో ఇప్పుడు మనకు చూపిస్తాడు. How to pray. ఎలా ప్రార్థన చేయాలో. Don't look at the circumstances. పరిస్థితులను చూడకండి. But start praying. చిన్న మార్గంలో Hallelujah. Start praying. ప్రార్థన ప్రారంభించండి. Hallelujah. Because ఎందుకంటే what was his prayer? ఈ ప్రార్థనలో my believers, నా విశ్వాసులు must become perfect. వారు పరిపూర్ణులు కావాలని. Amen. Right? Amen. That was his prayer. అదే ప్రార్థన. They must be complete. వారు పూర్తిగా సంపూర్ణులు కావాలి. They must get perfection. వారు పరిపూర్ణతగా ఉండాలని. Hallelujah. Amen. He was always thinking about. వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నాడు. Hallelujah. Amen. Ask this brother. సోదరులను అడగండి. Always thinking about his sheep. మీ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు. Amen. That is sheep, a shepherd. అంటే ఆయన ఒక కాపరి కాబట్టి మీ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు. Always praying. Eyes on the sheep. Eyes on the sheep. మీ గురించి ప్రార్థన చేస్తాను ఉన్నారు. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును. So Epaphras and praying for his sheep in the jail. చూడండి, అతనక ఆ గొర్రెల కోసము అతను ఎంతో సాత్వికముతో ప్రార్థన చేస్తున్నాడు. For their perfection. అది పరిపూర్ణత కొరకు. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. Amen. And this Epaphras, ఈ ఎపఫ్రా, hallelujah, హల్లెలూయా, present his character. ఈ గుణలక్షణమును let us compare his character with our character. దీంతో మనము పోల్చుతున్నట్లయితే, hallelujah, హల్లెలూయా, and he was God's instrument. pardon, God's instrument. దేవుని యొక్క ఆయన పరికరమై ఉన్నాడు. hallelujah. Amen. And he was in perfect commitment. ఆయన పరిపూర్ణతమైనటువంటి ఒప్పుకోలు కలిగి ఉన్నాడు. and he was strong in faith. అతని యొక్క విశ్వాసము చాలా బలంగా ఉంది. his loving spirit, చూడండి, అతని యొక్క ప్రేమ కలిగిన ఆత్మ కలిగి ఉన్నాడు. fervent in prayer, వీడిని ప్రార్థన కలిగి ఉన్నాడు. willing to suffer for his faith. అతని యొక్క విశ్వాసములో అతను బాధ అనిపించినప్పుడు always wrestling in prayer. చూడండి, ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. faithful in service. చూడండి, ప్రార్థన విశ్వాసమైనటువంటి ఒక పరిచర్య. he did not pray in ordinary prayer. మామూలుగా ప్రార్థన కాదు చేయడం. he was definite in prayer. ఆయన ప్రార్థనలో పట్టుదలగా ఉన్నాడు. specific in prayer. ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాడు. particular in prayer. ప్రత్యేకంగా అడుగుతున్నాడు ప్రార్థనలో. hallelujah. ask for particular things in prayer. ఆ ప్రార్థనలో ప్రత్యేకమైన వాటిని అడుగుతున్నాడు. that's what a minister of Christ must do. ఈ రోజున క్రీస్తు యొక్క విశ్వ పని ఏంటి? he was directly responsible to God. దేవుని యొక్క దగ్గర నుంచి మనకి నేరుగా ఆ యొక్క బాధ్యత ఇవ్వబడింది. hallelujah. Amen. his prayer that stand in the way. ప్రార్థనలో మనం ఎప్పుడైతే నిలబడుతున్నామో, and praise the name of Lord Jesus దేవుని నామమున స్తుతి కలుగును గాక. and that was the prayer life of Epaphras. ఎపఫ్రా ప్రార్థనా జీవితం మనం చూసినట్లయితే, ఆమేన్, listen carefully now before జాగ్రత్తగా వినండి. ముగించే ముందు కొన్ని విషయాలు చెప్తాను. ఎపఫ్రా prayed for the perfection of his church. సంఘం యొక్క పరిపూర్ణత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. and Jesus, యేసుక్రీస్తు, wants us to be perfect. మనం కూడా పరిపూర్ణ కావాలని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తాం. as your father is in heaven is perfect, ఇప్పుడు మన పరలోకపు తండ్రి పరిపూర్ణ అయినట్టుగా so shall we be perfect. మనం కూడా పరిపూర్ణ కావాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎపఫ్రా prayed for the perfection of the saints of his church. ఈ సంఘములోని పరిశుద్ధుల కోసం పరిపూర్ణతగా ఉండాలని ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నాడు. and Epaphras desire, ఎపఫ్రా కోరిక ఏంటంటే the church to stand in perfection. ఇప్పుడు సంఘము పరిపూర్ణంగా నిలబడాలని. and Jesus, యేసు ప్రభువు wants his bride to be ఆయన perfect. వధువు కూడా పరిపూర్ణంగా ఉండాలని. ఆమేన్. అందరూ కూడా స్తోత్రం.
Hallelujah. హల్లెలూయా. Epaphras wanted his church to be perfect. ఇప్పుడు ఎపఫ్రా తన సంఘము పరిపూర్ణంగా ఉండాలని కోరిక కలిగి ఉన్నాడు. But Jesus wanted, మరి యేసు ప్రభు ఏమో కోరుకుంటున్నాడు? his bride, ఆయన వధువు to be a perfect bride. ఎపఫ్రా వలువే వధువు పరిపూర్ణంగా ఉండాలి. Hallelujah. Amen. And Epaphras and the believers to mature in faith. ఇప్పుడు విశ్వాసములో పరిపక్వత కావాలని, and mature in spiritual growth. ఇప్పుడు ఆత్మీయతలో ఎదగాలని. Hallelujah. Amen. And rich in prayer life. ఇప్పుడు ప్రార్థనలో ఐశ్వర్యవంతులు కావాలని. And he was boldness in sharing the gospel of God. చూడండి ఎంత ధైర్యమును కలిగి ఉన్నాడో ఈ సువార్తను చెప్పడానికి. And even though he was suffering in the jail, అటు జైల్లో బాధ అనిపించినప్పటికీ deep care for those in jail, for his believers. చూడండి మరి deep care. చూడండి అక్కడ డీప్ కేర్. Yes. అక్కడ లోతైనటువంటి ఒక జాగ్రత్త మనం చూసినట్టయితే. Hallelujah. Amen. And also అక్కడ చూసినట్టయితే the distance did not stop him. Distance did not stop him. అతనికి దూరము అతను ఆపు చేయలేదు. Hallelujah. Amen. Rome is here, Colossae is there. అంటే ఇక్కడ రూమ్ ఇక్కడ ఉంది, కొలసి ఎంతో దూరం ఉంది. But the distance did not stop his prayer. ఇప్పుడు దూరము అతన్ని ఆపు చేయలేదు. Hallelujah. Amen. And also listen carefully. జాగ్రత్తగా వినండి. God sent a prophet in this day. ఈ దినానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. For revealing the 7 seals. ఇప్పుడు 7 ముద్రలను ఆయన మనకి బయలుపరిచాడు. This prophet, ఈ ప్రవక్త went in prayer. ప్రార్థనలోకి వెళ్ళాడు. Right? Yes. When you go through the 7 seals. ఈ 7 ముద్రలు కూడా వెళ్ళినప్పుడు how we prayed. ఎలా ప్రార్థన చేశాడు? To get the revelation. ఈ ప్రత్యక్షత పొందుకోవడానికి. Hallelujah. I can tell you so much of quotes from the 7 seals. మరి 7 ముద్రలో ఎన్నో కోట్స్ ఉన్నాయి. I don't have time. You can take. No problem. Listen. Second seal. రెండో ముద్ర. Para number 9. This ముద్ర. How we got the 7 seals today. మీరు రాసుకోండి, కొంతమంది రాసుకోవచ్చు. రెండో ముద్ర 9 9 అండి. రెండో ముద్ర 9 తీయండి. చదవండి. ఇప్పుడు నాకు ఈ ముద్రలో చదువుటకును మరి ప్రార్థించుటకును ఒక అద్భుతమైన తరుణమును పొందితిని, మీకు కూడా ఆ విధంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. మరియు ఈ తరుణము నాకు ఎంత అద్భుతముగా ఉన్నదో మీకును అలాగుండినడలా మీరు నిశ్చయముగా ఆ అద్భుత సమయమును పొందినట్లే. ఆమేన్. Praying. ప్రార్థన. For the seals. ఈ ముద్రల కోసం. For the revelation of the 7 seals. ఈ ముద్రలకు ప్రత్యక్షత. Here a prophet of God goes on his knees. Yes, ప్రవక్త మోకాళ్ళ మీదకి వెళ్ళాడు ప్రార్థనలో. Hallelujah. Amen. Right through the day, night, all through the night in prayer. రాత్రంతా కూడా ప్రవక్త ప్రార్థనలో ఉన్నాడండి. To give you the 7 seals. చూడండి 7 ముద్రలు ప్రత్యక్షత పొందుకోవడానికి రాత్రంతా ప్రవక్త ప్రార్థనలో ఉన్నాడు. Now I will read it. Second seal 37 says, I am praying all the time for every request I get. చూడండి నీ ముద్రను చదువుటకు ప్రార్థించుటకును అద్భుతమైనటువంటి తరుణమును పొంది ఉంటిని. Hallelujah. Amen. And also he says, ఇంకా చెప్తున్నాడు. Don't read it, I will read 37. He says, I pray for every request I receive. చూడండి ప్రతి దాని కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. Hallelujah. Amen. Here is a man of prayer. ఇక్కడ ప్రార్థన మనుషుడు ఈయన. To give the revelation to the bride. ఇప్పుడు వధువుకి ప్రత్యక్షత ఇవ్వడానికి. Hallelujah. Amen. Because the bride must get perfection. ఇప్పుడు వధువు పరిపూర్ణత పొందవలసి ఉంది. Because Jesus already spoken. యేసు ప్రభు దాని గురించి పలికాడు ఆయన. That you must become perfect. నీవు పరిపూర్ణ కావాలని. Hallelujah. Amen. Here is a prophet of God. ఇక్కడ దేవునికి ప్రవక్త. Praying all through the night. రాత్రంతా ప్రార్థన చేస్తూ. Hallelujah. For you to receive the 7 seals. నీవు కూడా 7 ముద్రల ప్రత్యక్షత పొందుకొని. Hallelujah. Amen. And he says 6th seal, he says 6th seal. 6 ముద్ర. And he says para number 284. 401. 401 అండి. 6 ముద్ర 401. 401. 401.
ప్రభు చిత్తమైన రేపటి దినం ఉదయమున ఆ ప్రశ్నలకు నా శక్తి మేరకు బదులిచ్చేదను. నేను మిగిలిన రాత్రంతయ్యను వాటి కొరకే ప్రార్థించదను. ఒక్కొక్క రాత్రి నేను 1 గంట నుండి 3 గంటల వరకే నిద్రించుచున్నాను. రాత్రి 1 వరకు నిద్రపోలేదు. మరియు 3 గంటలకే లేచి కూర్చుని చదువుతుంటుని. చూసారా? ఆమేన్. This is how you are prophet of God. దేవుని ప్రవక్త అండి. For you and me. మరి నీవు నేను to get the perfection. మరి ఈ రోజున పరిపూర్ణత పొందుకోవాలండి. Here is a man. yes, ఇక్కడ ఒక మనుషుడు. He is a prophet. దేవుని ప్రవక్త. No food, no prayer, there is no sleep. నిద్ర లేదు. Only 2 hours a day. 2 గంటలు మాత్రమే. Hallelujah. Amen. Praying and praying and praying. ప్రార్థనలో గడుపుతున్నాడు. Because the pillar of fire was standing before him. ఆయన ముందు అగ్ని స్తంభం నిలిచి ఉండేది. And revealing all the mysteries. ఈ మర్మములని బయలుపరిచేది. There is a prophet of God kneeling and receiving the message. ప్రవక్త మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఇవన్నీ పొందుకునేవాడు. Hallelujah. Hallelujah. Not sleeping. అతను పడుకునేవాడు కాదు. And immediately 3 o'clock I got up and started to study. లేచిపోయేవాడు రాత్రి కూడా. Why? Amen. Why? ఎందుకు? There was an Epaphras. ఇక్కడ ఎపఫ్రాకు ఉన్నాడు. For his church to get perfection. చూడండి, తనకి సంఘము పరిపూర్ణత కావాలని ఎపఫ్రా కోరుకుంటున్నాడు. Hallelujah. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Here the 7 seals. ఇక్కడ 7 ముద్రలు revealed to call the bride. ఇప్పుడు వధువుని పిలుస్తున్నాయమాట. Hallelujah. Amen. Why the 7 seals are revealed? ఎందుకు ఈ 7 ముద్రలు బయలుపరచబడ్డాయి? 7th seal. ఎందుకు ఇవ్వబడ్డాయి? 7th seal. 7వ ముద్ర 175. 175వ పేరండి. త్వరగా చేయండి. 175వ పేరు. మరియు మీరు గమనించండి, చివరి దూత వర్తమానమును బోరు మ్రోగును, మరణమూతక వర్తమానములో ఒక మోరు మ్రోగును, రెండవ దూతకు ఒక మోరు మ్రోగును. ఆయన వాటిని బయటికి వదిలినప్పుడు బోరు మ్రోగెను. అయితే గమనించండి, ముద్రలు ప్రకటింపబడినప్పుడు ఒక గుంపు జనులను బయటికి పిలిచును. అవన్నీ ఒక గొప్ప దైవికారం ఉండను. అక్కడ ఒక బోరు ధ్వనించును. మరియు 7 ముద్రలు. Why the 7 seals are revealed? ఎందుకు 7 ముద్రలు విప్పబడ్డాయి? To call not all the people. అందరికీ కాదు ఇది. To call a group of people. ఒక గుంపు జనులను పిలుచుటకు మాత్రమే. It is a divine thing. ఇది ఆ దైవికమైనటువంటిది. Hallelujah. Amen. That's why the seals are open today. అందుకనే ఈ ముద్రలు ఈ రోజున మనకి తెరవబడ్డాయి. That's why you have to read. Pastor was telling everybody is taking seals today. ప్రతి రోజున అంటున్నారు పాస్టర్ గారు, అందరూ కూడా సీల్ గురించి చెప్తున్నారు మాకు, మీరు చెప్తున్నానని. You read it. మీరు చదవండి. Even if you don't read it, understand, read it. మీరు అర్థం కాకపోయినా ముద్రలు చదవండి. మీరు go on reading. చదువుతుండండి. One day, ఒక రోజున the prophet says, ప్రభు చెప్తున్నాడు, it will materialize into reality. ఇప్పుడు అది నీలో పరార్థముగా నిజమైందిగా కనబడుతుంది మాట. And one day, ఒక రోజున it will become real to you. అది నీకు నిజమైందిగా కనబడుతుంది మాట. Amen. Praise the name of Lord Jesus Christ. నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. Hallelujah. So here a prophet of God. దేవునికి ప్రవక్త చూస్తున్నాం. And working hard, very hard to get the seals. చూడండి, ఎంత భారంతో కఠినంగా ఆయన పని చేస్తున్నాడు ముద్రలు పొందుకోవడానికి. Hallelujah. Amen. Now Epaphras means ఎపఫ్రా అర్థం ఏంటంటే lovely. ప్రియమైన వాడు. Lovely character. ప్రేమ కలిగిన వాడు. Hallelujah. Amen. And Jesus, యేసు ప్రభు, is a lovely name. ఆయన కూడా ప్రేమ కలిగిన Epaphras, ఎపఫ్రా lovely. ప్రేమ కలిగిన వాడు. Hallelujah. Amen. Is a lovely Christ. అప్పుడు ప్రేమ కలిగిన క్రీస్తు ఉన్నాడు. Lovely Savior. ఈ ప్రేమ కలిగిన రక్షకుడు. And lovely Jesus who loves you. ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. Lovely and wonderful Jesus. ప్రేమైనటువంటి వాడు, ఆయన అద్భుతమైన వాడు. Jesus Nazareth, lovely. ఈ నజరేతుని యేసు ప్రేమైన వాడు. Lovely Redeemer. ఆయన ప్రేమ కలిగిన విమోచకుడు. Lovely Father. ఆయన ప్రేమ కలిగిన తండ్రి. Ready to forgive. నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. Lovely presence. ఆయన ఎప్పుడు ఆయన సన్నిధి ప్రేమగా ఉన్నది. And ఎపఫ్రా was a lovely man. అది ప్రేమ కలిగినటువంటి మనుషుడు. Amen. A beautiful character. ఇక్కడ చూడండి కొంతమంది గుణ లక్షణాలు. Hallelujah. Amen. The Bible says, ప్రభు చెప్తున్నాడు, the beauty of the church
సంఘం యొక్క ఫలితం He is the character of the people. చూడండి జనుల యొక్క గుణ లక్షణమైనది. Hallelujah. Amen. That is not having good dress, very nice dress. మంచి బట్టలు ధరించుకోవటము అది కాదు మనకి. Christ like character. క్రీస్తు యొక్క గుణ లక్షణమే. Hallelujah. Amen. Praise the name of Jesus Christ. ప్రభువునికి దేవుని నామమున స్తుతి కలుగును. Hallelujah. Amen. Before we close, ఇక్కడ మనం ముగించక ముందు, hallelujah. Now listen. And Epaphras prayed for the perfection, పరిపూర్ణత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. but they all died. అందరూ వాడు చనిపోయారు. But Epaphras' prayer must be answered. I told you. ఎపఫ్రా ప్రార్థన జవాబు ఇవ్వబడింది మీకు చెప్పాను నేను. But they all died. కానీ వాళ్ళు చనిపోయారు. Right? Yes, నిజమేనండి. Understand? మీకు అర్థమవుతుందా? Epaphras prayed for the perfection. ఎపఫ్రా పరిపూర్ణత కొరకు ప్రార్థన చేశాడు. But all of them died. కానీ వాళ్ళు చనిపోయారు. But how their prayer will be answered? ఏంటి మరి ప్రార్థన ఎలాగ జవాబు అయింది? He was in dungeon. He was in darkness. అది చీకట. And rats were there. చూడండి అతను ఎక్కడ ఉన్నాడు? And prayed. చీకట్లో ఉన్నాడు, ఎలకల మధ్య ఉన్నాడు. Prayed fervently. ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. But all died. కానీ వాళ్ళందరూ చనిపోయారు. Understand now? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? But his prayer must be answered. ప్రార్థనకి జవాబు ఇవ్వాలి కదా? How will it be answered? ఎలాగొచ్చింది జవాబు? Tell me. ఇప్పుడు చెప్పండి. But God has to answer his prayer. ఇప్పుడు ప్రార్థనకి జవాబు ఇవ్వాలి కదా దేవుడు. Is it recorded here? మరి వాళ్ళందరూ చనిపోయారు. Paul says he's praying for you. మీ కొరకు పోరాడుతున్నాడు ప్రార్థనలో. పౌలు గారు చెప్తున్నాడు అక్కడ. For your perfection. మరి పరిపూర్ణత కొరకు ప్రార్థన చేస్తున్నారు. But they all died. మరి వాళ్ళందరూ చనిపోయారు. How can he get the perfection when they all died? మరి వాళ్ళందరూ చనిపోతే ఎలా పరిపూర్ణత పొందుకుంటారు? Hallelujah. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 11 హెబ్రీ రాసిన పత్రిక అండి 11 అధ్యాయము 39-40 39 నుంచి 39. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారేను మనము లేకుండా సంకూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు ప్రతిష్ఠించుకున్న దాన్ని ముందుగా సిద్ధపరచును కనుక మీ వాగ్దాన ఫలము అనుభవింపలేదు. They slept in Christ, they are not perfect. చూడండి, వారు పరిపూర్ణత కావాలనుకుంటే వాళ్ళు ఏం చేశారు? పొందలేకపోయారు. But Paul said, ఇక్కడ పౌలు అంటున్నాడు, he said, and these all having obtained a good report through faith receive not the promise. చూడండి, ఇప్పుడు వారు విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినాయనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము. Therefore, ఎందుకంటే God having provided some better thing for us, ఇప్పుడు దేవుడు శ్రేష్టమైన వాటిని ఇప్పుడు మనలో ఉంచాడు మన కొరకు. that they without us should not be made perfect. ఇప్పుడు మనము లేకుండా వారు సంపూర్ణము కాకుండా నిమిత్తం అన్నాడు ఇక్కడ. By our perfection, మనక పరిపూర్ణతను బట్టి God is going to answer the prayer of Epaphras. ఇప్పుడు ఎపఫ్రా మన పరిపూర్ణతను బట్టి ఆ ప్రార్థన ఎపఫ్రా ప్రార్థనకి జవాబు వచ్చిందన్నమాట. Understand now? Amen. Understand now? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? By our perfection, మన పరిపూర్ణతను బట్టి when we become perfect, మనం ఎప్పుడైతే సంపూర్ణమయ్యామో and Epaphras' prayer will be answered. ఎపఫ్రా ప్రార్థన జవాబు వచ్చిందన్నమాట. And those are sleeping, వారందరూ నిద్రపోతున్నారు. and now when we get the perfection, ఇప్పుడు మనం సంపూర్ణమైతుంటే and they get the perfection, వారు కూడా పరిపూర్ణత అవుతారు అన్నమాట. Hallelujah. And that's why అందుకే the seals are open today. అందుకే ఈ ముద్రలు మనకు బయలుపరచబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. Fifth seal. Fifth seal. ఐదో ముద్ర. Para number 203. We will close with this. 20. ఐదో ముద్ర 206 పేరా. 203 203 203 ఈ వర్తమానము చాలా పరిపూర్ణంగా ఉన్నందున 203 ఎన్ని ముద్ర? ఫిఫ్త్ సీల్. యోహాను పద్మాసీపు ఉన్నప్పుడు ఈ వర్తమానము చాలా పరిపూర్ణంగా ఉన్నందువలన అతను దానిని ఒక దూతకు అప్పగించునని నమ్మలేకపోయాను. దాన్ని మీరు నమ్ముచున్నారా? దూత అనగా
ఒక మొత్తం అని కూడా నీ మీరు ఎరుగుదురు. ఓకే. సో ద సీల్స్ ఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు ముద్రలు పరిపూర్ణత చెందినట్టు పర్ఫెక్ట్ మెసేజ్. ఇది పరిపూర్ణత వర్తమానం అయితే కాలింగ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు వధువుని పిలుస్తోంది పరిపూర్ణత. దట్ బ్రైడ్. ఇప్పుడు ఆ వధువు. అండ్ వెన్ వి బికమ్ పర్ఫెక్షన్. ఇప్పుడు పరిపూర్ణతకి వెళ్తుండగా. అండ్ దేర్. And there, అది Epaphras answer will be prayer will be answered. ఇప్పుడు ఎపఫ్రా ప్రార్థన జవాబు కలిగింది. Hallelujah. Amen. So see where we stand today. Where we stand today. మనం ఈ రోజున ఎక్కడ నిలబడ్డాం చెప్పండి. మనం ఎక్కడ నిలుచున్నాం? In whose hand God has given now. ఏంటి మనకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఆధిక్యత. In whose hands? ఎవరి చేతిలో ఉన్నది? For whose hands it is now? ఎవరి చేతిలో ఉన్నాం మనం ఇప్పుడు? Epaphras prayer how will be answered? ఎపఫ్రా ప్రార్థన ఎలాగ జవాబు ఇవ్వబడింది? When we become perfect. మనము పరిపూర్ణమైనప్పుడు ఎపఫ్రా ప్రార్థన జవాబు దొరికింది. Because ఎందుకంటే he prayed 2000 years back. 2000 సంవత్సరాల క్రితమే ఎపఫ్రా మన కొరకు ప్రార్థన చేశాడు. Where God is answering. ఇప్పుడు దేవుడు దానికి జవాబు ఇస్తున్నాడు. Here. ఇక్కడ. You and me. నీవు నేను. Getting perfection. ఇప్పుడు పరిపూర్ణత పొందుకుంటున్నాం. Epaphras prayer. ఎపఫ్రా ప్రార్థన will be answered. ఆ జవాబు దొరికింది. They will rise up first. ఇప్పుడు ఆయన ముందు లేస్తారు. No, they will rise up first. వారు ముందు లేస్తారు. Then we will go in the rapture. మనం కూడా ఎత్తబడికి వెళ్తాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. Epaphras. ఎపఫ్రా a man of prayer. అక్కడ ప్రార్థన మనుష్యుడండి. Amen. Prayer we have to pray. మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేయవలసి. To get the perfection. పరిపూర్ణత పొందుకోవడానికి. Perfect word has come. పరిపూర్ణ వాక్యం వచ్చింది ఇప్పుడు మనకి. Nobody can say any excuses. ఎవరితో నీకు సాకులు చెప్పకూడదు. No excuses. ఏ విధమైన సాకులు చెప్పకూడదు. God has revealed. దేవుడు బయలుపరిచాడు. It is up to you. ఇది నీకు నాకు to read it. మనం బయలుపరచాలి. And live it. మనం ఇప్పుడు జీవించాలి దీంట్లో. And get the perfection. ఇప్పుడు పరిపూర్ణత పొందాలి. And they are waiting for our perfection. మన పరిపూర్ణత కొరకు వారందరూ ఎదురు చూస్తున్నారు. That is Epaphras. అది దేవుని కొరకు మనం చూద్దాం. That is Epaphras. మరి ఎపఫ్రా గురించి a good character. మంచి గుణలక్షణం. A prayer warrior. ప్రార్థనా వీరుడు. And God bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Amen. Shall we pray? అందరూ కూడా ప్రార్థన చేసుకుందాము. ఎపఫ్రా యొక్క గుణలక్షణము ప్రార్థన మనుష్యుడు ఆయన. మరి ఎలాగనే మన పరిపూర్ణత మీద ఆ పరిశుద్ధులందరూ కూడా వారంతా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున మనమే ఈ రోజున పరిపూర్ణతకి ఆ ఎపఫ్రా ప్రార్థనకి జవాబు మనమే. ఈ రోజున మన కొరకు 2000 సంవత్సరాల క్రితమే ఎపఫ్రా ప్రార్థన చేశాడు. సహోదరి సహోదరుడా, వధువు ఈ రోజున పరిపూర్ణతగా ఈ వర్తమానము ఈ 7 ముద్రల ద్వారా పరిపూర్ణత చెందుతూ ఉంది. ఇది లేకుండా మనం పరిపూర్ణ కాలేము. అందుకే దేవుడు ముందుగానే మనం నిర్ణయించాడు. జగత్తుకున్నది వేయబడక ముందు నిర్ణయంలో మనమందరం కూడా నిర్ణయించబడ్డాం. ఈ రోజున ఎపఫ్రా నీ కొరకు నా కొరకు ప్రార్థన వ్యర్థం కానేది. ఈ వధువు ఈ రోజున పరిపూర్ణతకు వెళ్ళిందంటే ఆ యొక్క పరిపూర్ణత ఈ వధువులోనే ఉన్నది, ఎక్కడో దాగి ఉందని నీవు అనుకోద్దు. నీవు నేను మనందరం కూడా పరిపూర్ణత కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా హల్లెలూయా. పరిశుద్ధులందరూ కూడా నీ యొక్క సంపూర్ణత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగా వారు లేవనెత్తబడతారు. తర్వాత మనం కూడా వారితో పాటు కలిసి మధ్యాకాశమునకు మనం వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. నీ మీద ఆధారపడి ఉన్నది ప్రతి సంఘకాలంలో ఉన్న వధువు ఈ రోజున ఈ చివరి కాలంలో ఈ ముద్రలు పరిపూర్ణతలు తీసుకెళ్తున్నాయి వధువుని. మనము సంపూర్ణ కాకుండా వారు ఎత్తబట్టుకెళ్ళలేరు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ జీసస్. దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రాలు ప్రభువా, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, జీవాధిపతి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవునికి అప్పగించుకున్నాం. ఈ మధ్యాహ్నం సమయంలో ఆయన మనతో మాట్లాడాడు.
ప్రార్థన శక్తివంతమైన ఆయుధము. ఎపఫ్రా అక్కడ ఖైదీగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజల కొరకు. అలాగే నీకు ఆ సోదరుల కొరకు, ఈ తోటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయటం మానకూడదు. ఎప్పుడు దేవునికి మనం మొరపెట్టాలి. ప్రార్థన పరిస్థితులను మార్చును. ప్రార్థన శక్తివంతమైన ఆయుధం. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాన్ని నిర్లక్ష్యం చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. దేవానికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయములో తలంపులన్నీ తెలిసిన నా యేసయ్యా, శరీరమును శుద్ధి చేసి హృదయములో తలంపులన్నీ తెలిసిన శుద్ధి చేసి Dewa
గుణలక్షణంలో మనం చూసాము. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు ఎపఫ్రాని. ఇక్కడ పౌలు ఆయన గురించి చెప్తున్నాడు. మనం కూడా ప్రార్థించాలి ఎక్కువగా. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాడు. ఎక్కువగా మనము ప్రార్థన చేయాలి. ఎక్కువగా మాట్లాడతాము, ఎక్కువగా తింటాము, ఎక్కువగా అన్నీ చేస్తాము, కానీ ఎక్కువగా మనం ప్రార్థన చేయకపోవటం వలన మనం తప్పిపోతున్నామని దేవుడు మనం బయలుపరిచాడు. ఒక రాత్రి నిద్ర పట్టకపోయినప్పుడు ఆ సమయంలో ఎందుకు నిద్ర పట్టట్లేదంటే దేవుడు నిన్ను మెలకు చేస్తున్నాడని, ప్రార్థన చేయమని చెప్తున్నాడని ఈ రోజున మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎవరు కూడా నాకు నిద్ర పట్టట్లేదని మీరు బాధపడకండి. అది ఎందుకంటే దేవుడు ప్రార్థన చేయమని నిన్ను మెలకు చేస్తున్నాడు. దేవుడు ఎక్కువగా ప్రార్థన భారం నీకు ఇచ్చాడనమాట. అందుకే నీకు మెలకు వస్తూ ఉంది. చూడండి, అటువంటి అనుభవాలు నీకు కనుగొన్నప్పుడు వాటిని మనము సంతోషంగా మనం స్వీకరించాలి. దేవుని బిడ్డలుగా మనము చూడండి ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే ఎపఫ్రా ఖైదీగా ఉన్నప్పుడు కూడా పౌలు గారితో రూమ్లో ఖైదీ అయిపోయాడు. అక్కడ చీకట్లో ఉన్నాడు, వెలుగు లేదు, ఎలుకలన్నీ చుట్టూ తిరుగుతున్నాయి, తిండి లేదు, నీరు లేదు, ఏమీ లేకపోయినప్పటికీ ఆకలితో ప్రార్థన మానలేరండి. అలాగే నీవు నేను కూడా ఈ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ రోజు నుంచే మొదలు పెడదాము. నిద్రపోకుండా రాత్రి నిద్రపోవట్లేదన్న వాళ్ళు మీరు నిద్ర మాత్రలు మింగండి దయచేసి. చాలామంది నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు నిద్ర పట్టట్లేదని. అది తప్పు. దేవుడు మెలకు చేస్తున్నాడు మిమ్మల్ని. నిద్ర మాత్రలు వేసుకోమని కాదు, నిద్ర మాత్రలు మింగమని కాదు. సహోదరి సహోదరుడా, ఈ రోజునే ఆ నిద్ర మాత్రలు పక్కన పెట్టండి. ప్రభు నన్ను మెలకు చేస్తున్నాడు ప్రార్థన చేయడానికి. 1 గంటకైనా 12 గంటలకైనా ప్రతి గంటకి కూడా నేను లేపుతుంటే అలాంటి అనుభవాలు కావాలి మనకి.
ప్రార్థనలో దేవుడు మెలకు చేస్తున్నాడు. చూడండి, ఈ రోజున కూడా నాకు అలాగే మెలకు చేసినాడు దేవుడు. నేను ఒక సాక్ష్యం. ఈ రోజున రాత్రి లెగిసిపోయాను. ఈ రోజున జరగవలసిన కార్యక్రమం అంత గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకు ఒక భారం పెట్టాడండి. నేను కూడా సేవకుని భారం పంచుకోండి. సేవకుని భారం పంచుకోండి. ఒకడే ప్రార్థన చేస్తున్నాడని మీరు అనుకోకండి. నీకు కూడా ఇచ్చాడు దేవుడు ఆ భారం. ఇందులో ప్రార్థన సహకరించండి. లేచి సేవకునితో చేతులు కలపండి. చూడండి, ఇద్దరు ఏకీపించినప్పుడు అక్కడ గొప్ప కార్యం జరుగుతుందండి. అలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు ఆయన సేవకుల నుంచి మనకి దేవుడు మాట్లాడాడు. ఎవరు ఈ రోజున నిర్ణయం తీసుకుంటారు? మీరు ప్రార్థనలో ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఇస్సాకు గారు